ఏ గ్రేట్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు వచ్చేసి మన ఫస్ట్ లెసన్ అయిన ద క్రిస్మస్ గిఫ్ట్ కోసం అయితే మనం మాట్లాడుకోబోతున్నాం అండి. ఆమ్, ఇందులో ఇందులో చాలా ట్విస్ట్లు అయితే ఉంటాయండి. మరి ఎందుకు లేదంటే డైరెక్ట్గా లెసన్లోకి అయితే వెళ్ళి మాట్లాడేసుకుందాం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏవైతే ఇంగ్లీష్ లెసన్స్ మిగతావన్నీ ఉన్నాయో అవన్నీ కూడా వాటి యొక్క లింక్స్ అన్నీ కూడా నేను లో పెడతాను అనమాట. సో అవి కూడా తప్పకుండా చూడండి. సో ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్ అన్న లెసన్ కోసం అయితే ఇప్పుడు చెప్పుకుందాం అండి. సో ఎవరు రాశారండి? మైఖేల్ మోర్పుర్గో అన్న అతనైతే రాశారండి. ఇతను హీ బోర్న్ ఆన్ 1943. యాక్చువల్లీ హీ వాస్ ఎ బ్రిటిష్ ఆథర్ అనమాట. హీ హ్యాస్ రిటన్ ఎ వెరీ న్యూమరస్ నోవెల్స్ ఆన్ వార్, యానిమల్స్, అడ్వెంచర్. ఎస్పెషలీ హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ చిల్డ్రన్స్ లిటరేచర్. ఈ ఎంటైర్ స్టోరీ అనేది మనకి క్రిస్మస్ బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే జరుగుతుందండి. అంటే ఒక ఫెస్టివ్ మూడ్ ఉంటుందనమాట. ఒక ఫ్యామిలీ రీయూనియన్ అనుకుందాం. ఫ్యామిలీ అంటే జనరల్‌గా క్రిస్మస్ కావచ్చు, ఎటువంటి ఫెస్టివల్ కావచ్చు, ఏం జరుగుతుందండి ఫ్యామిలీ రీయూనియన్ గానీ, లేకపోతే చాక్లెట్స్ ఇవ్వడానికి మనం రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం, లేకపోతే అదే కాకుండా ప్రెజెంట్స్ ఇవ్వడానికని చెప్పేసి ఎక్స్‌చేంజ్ ఆఫ్ ప్రెజెంట్స్ ఫ్రమ్ వన్ ఫ్యామిలీ టు అనదర్ ఫ్యామిలీ ఇవన్నీ జనరల్‌గా జరుగుతాయి కదండీ! సో, అటువంటి బ్యాక్‌డ్రాపే నడుస్తుందనమాట. ఇక్కడొచ్చేసి ఒక యంగ్ గై ఒక క్రిస్మస్ గిఫ్ట్ పట్టుకొని ఒక 101 ఇయర్స్ ఓల్డ్ కోనీ అన్న ఆమె దగ్గరికి ఒక స్ట్రేంజర్ వెళ్తారనమాట. యాక్చువల్లీ దట్ వాస్ ద గిఫ్ట్ గివెన్ బై హర్ హస్బెండ్. ఆహ్, సో, ఇతను ఆమెకు అందజేయడానికని వెళ్తారనమాట. సో, బిఫోర్ యూ రీడ్ ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్ అంట ఇదొచ్చేసి. సో, బిఫోర్ యూ రీడ్ దేర్ ఆర్ సమ్ డేట్స్ ఆర్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ దట్ ఆర్ సో సిగ్నిఫికెంట్ దట్ ఎవ్రీవన్ నోస్ అండ్ రిమెంబర్స్ దెమ్. రైట్. అంటే అర్థం ఏంటండి? కొన్ని డేట్స్‌ని ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన డేట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఉంటాయండి. అంటే ఎలా అయితే మనం మన బర్త్‌డేస్ కావచ్చు, లేకపోతే కొన్ని ఫెస్టివల్స్ కావచ్చు, లైక్ న్యూ ఇయర్, క్రిస్మస్ అదే కాకుండా ఇలా గుర్తుపెట్టుకుంటాం. అలాగే తెలుగు న్యూ ఇయర్ మనకుంటుంది కదా! అదే కాకుండా పొంగల్ ఇటువంటివన్నీ ఉంటాయి కదా! ఏ విధంగా అయితే ఏ మంత్‌లో ఏ ఫెస్టివల్ ఒస్తుందో గుర్తుపెట్టుకుంటాం గదా! ఒక పీరియడ్ ఆఫ్ టైమ్‌ని. సో, అలాగే ఏంటంటే కొన్ని హిస్టరీకి సంబంధించినవి మన వరల్డ్‌లో హిస్టరీకి సంబంధించినవి కొన్ని డేట్స్ అయితే వెరీ సిగ్నిఫికెంట్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాటిని కూడా మనం గుర్తుంచుకోవాల్సింది. ద స్టోరీ యూ విల్ రీడ్ మెన్షన్స్ వన్ సచ్ డేట్ అండ్ ఈవెంట్. సో, ఈ స్టోరీ ఏదైతే ఉందో ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏంటంటే ఒక ఇంపార్టెంట్ డేట్ కోసం అయితే అది రిప్రజెంట్ చేస్తుందన్నమాట. ఏ వార్ బిట్వీన్ ద బ్రిటిష్ అండ్ ద జర్మన్స్ ఇన్ 1914. సో, 1914లో ఒక వార్ జరిగిందన్నమాట. ఆ వార్ బిట్వీన్ బ్రిటిష్ అండ్ జర్మన్స్ మధ్యలో జరిగింది. సో, ఆ విషయం కోసం అయితే ఇక్కడ స్టోరీ అయితే మనకి మెన్షన్ చేస్తుందన్నమాట. కెన్ యూ గెస్ విచ్ వార్ ఇట్ వాస్? మీరు గెస్ చేయగలరా? ఏ వార్ ఆ సమయంలో జరిగింది? డూ యూ నో విచ్ ఈవెంట్స్ ద డేట్స్ బిలో రిఫర్ టు? ఈ బిలో ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ 4th జూలై 1776 అని, 17 డిసెంబర్ 1903 అని, 6th ఆగస్ట్ 1945 ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆహ్, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఆ డేట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ద ఆన్సర్స్ ఆర్ ఆన్ పేజ్ 23. సో, వీటి యొక్క ఆన్సర్స్ పేజ్ 23లో ఉంది. బట్ నేనైతే ఇప్పుడు మీకు చెప్పేస్తున్నానండి. 4th జూలై 1776 ఈస్ నథింగ్ బట్ ద ఆన్సర్స్. ఆహ్, ఇగోండి ఆన్సర్స్ టు ద క్వెషన్స్ ఆన్ పేజ్ 9. సో, ఫస్ట్ వన్ ఈజ్ అమెరికన్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అండి. మనకి తెలుసు గదా! మనకి ఏ విధంగా అయితే ఇండిపెండెన్స్ డే ఉంటుందో అమెరికన్స్ కూడా ఆహ్, వాళ్ళు కూడా ఇండిపెండెన్స్ డేనైతే వాళ్ళు జరుపుకుంటారనమాట. సో, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద అమెరికన్ డిక్లరేషన్ ఆఫ్ ద ఇండిపెండెన్స్. ఆహ్,
వాళ్ళ కూడా కొన్ని రివల్యూషనరీ వార్స్ అని ఇవన్నీ జరిగాయి. కొన్ని ట్రీటీస్ ఆఫ్ పారిస్, కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్ ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగాయన్నమాట. జరిగిన తర్వాత ఇండిపెండెన్స్ అమెరికా కూడా వచ్చింది. ఆ డేట్ అన్నమాట. 4th జూలై 1776 అండ్ 17th డిసెంబర్ 1903లో ఏం జరిగిందంటే విల్బర్ అండ్ ఆర్వెల్ రైట్ మేడ్ ద ఫస్ట్ ఫ్లైట్. రైట్ బ్రదర్స్ అంటారు కదండి, వాళ్ళ పేర్లేంటి? విల్బర్ అండ్ ఆర్విల్లే రైట్ మేడ్ ద ఫస్ట్ ఫ్లైట్ అన్నమాట, రిమైనింగ్ ఇన్ ద ఎయిర్ ఫర్ 12 సెకండ్స్ అండ్ కవరింగ్ 120 ఫీట్ అన్నమాట. అంటే అర్థం ఏంటండి? సుమారు వాళ్ళు తయారు చేసిన ఫ్లైట్, ఫస్ట్ ఫ్లైట్ ఏదైతే ఉందో 12 సెకండ్స్ ఎగిరిందట. 120 ఫీట్ హైట్ కి వెళ్ళి 12 సెకండ్స్ అయితే ఎగిరిందంట అది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద డేట్. అండ్ 6th ఆగస్ట్ 1945 లో ఏం జరిగిందండి? హిరోషిమా డే అండ్ ఆటమ్ బాంబ్ వాజ్ డ్రాప్డ్ ఇన్ హిరోషిమా ఇన్ జపాన్ ఆన్ దట్ డే. తెలుసు కదండి మనకి సెకండ్ వరల్డ్ వార్ లోని హిరోషిమా మీద అటామిక్ బాంబ్ అయితే వేస్తారు కదా, జపాన్ లో ఉన్న ఇది ఒక సిటీ అన్నమాట. ఈ సిటీ మీద అమెరికా వేస్తుంది. సో ఈ ఆ డేట్ లోని రైట్. అండ్ 30th జనవరి 1948 లో ఏం జరిగిందండి? అసాసినేషన్ ఆఫ్ మహాత్మా గాంధీ గారిని పేల్చేశారు కదా, పేల్చేస్తాడు కదా గాడ్సే. సో అదైతే జరిగిందనమాట 30th జనవరి 1948. 12th ఏప్రిల్ 1961 లో ఏం జరిగిందండి? యూరి ఏ గగారిన్ బికెమ్ ద ఫస్ట్ హ్యూమన్ టు ఆర్బిట్ ద ఎర్త్. అంటే అర్థం ఏంటి? సో అంటే అర్థం ఏంటండి? హీ వాస్ ద ఫస్ట్ హ్యూమన్. అంటే యూరి గగారిన్ అన్నతను హీజ్ ఏ హీస్ ఫ్రమ్ రష్యా అన్నమాట. సో హీ వాస్ ద ఫస్ట్ హ్యూమన్ వెంట్ ఇన్ టు ద స్పేస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 20th జూలై 1969 దిస్ డేట్ బిలాంగ్స్ టు ద నీల్ ఆర్మ్స్ట్రాంగ్ బికమ్ ద ఫస్ట్ హ్యూమన్ టు సెట్ ఫుట్ ఆన్ ద మూన్ అన్నమాట. రైట్. సో మొత్తానికి ఈ డేట్ ఏంటంటే 1914 తలక సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇట్ వాస్ ద ఫస్ట్ వరల్డ్ వార్ సమయం అండి. 1914 to 1918 అనుకుంటాను. ఈ 4 years లోని అది ఫస్ట్ వరల్డ్ వార్ అయితే జరిగింది. ఆ సమయంలో బ్రిటిష్ దెర్ ఈస్ ఏ వార్ బిట్వీన్ ద బ్రిటిష్ అండ్ జర్మన్స్ అన్నమాట ఆ సమయంలో. రైట్. ఐ స్పాటెడ్ ఇట్ ఇన్ ఏ జంక్ షాప్ ఇన్ బ్రిట్పోర్ట్, ఏ రోల్ టాప్ డెస్క్. The man said it was early 19th century and oak. 3 parts కిందైతే డివైడ్ చేశారండి. అందులో ఫస్ట్ పార్ట్ అన్నమాట. I spotted it in a junk shop in Bridport, a roll top desk. అంటే అర్థం ఏంటండి? The passage or this line is describing about someone is finding a roll top desk అండి. రోల్ టాప్ డెస్క్ అంటే ఈ విధంగా ఉంటుంది. సో ఆ డెస్క్ కోసం ఒక జంక్ షాప్కి చూడండి, పాత సామాన్లు గట్రా ఉంటాయి కదా, మనకు కూడా ఇక్కడ పాత సామాన్లు ఇవన్నీ అమ్మే షాప్ ఉంటుంది కదా, అటువంటి షాప్కి బ్రిడ్పోర్ట్ అనే ప్లేస్లో అయితే ఒక అతను వెళ్ళారనమాట. రైట్. ద మ్యాన్ సెడ్ ఇట్ వాజ్ ఎర్లీ 19th century అండ్ ఓక్. అయితే ఇక్కడ ఎవరు ఈ విషయం చెప్పారు? ఎవరైతే అమ్ముతున్నారో అతను ఏం చెప్పారు? ఈ డెస్క్ ఏదైతే ఉందో అది సుమారు 19th century ఎర్లీ టైం. అంటే హీ క్లైమ్డ్ దట్ ఇట్ వాజ్ సమ్ టైమ్ ఎర్లీ ఆఫ్ ద 19th century అనమాట. అంటే సుమారు 1900 to 1920s ముందున ఈ డెస్క్ అయితే బిలాంగ్ అయి ఉంది అని చెప్పేసి చెప్పారనమాట. అండ్ ద డెస్క్ ఇస్ మేడ్ ఆఫ్ ఓక్ అని చెప్పేసి చెప్పారు. ఐ హ్యాడ్ వాంటెడ్ వన్ బట్ దే వేర్ ఫార్ టూ ఎక్స్పెన్సివ్. అయితే ఎవరైతే ఈ పర్సన్ వచ్చారో జంక్ షాప్కి, ఆ పర్సన్ ఎప్పుడు కూడా అటువంటిది కొనాలని అనుకున్నారట, కానీ అది ఎప్పుడు కూడా ఎక్స్పెన్సివ్గా ఉండేదట. దిస్ వన్ వాజ్ ఇన్ ఏ బ్యాడ్ కండిషన్. The roll top in several pieces, one leg clumsily mended, scotch marks all down one side. ఇది ఇందాక స్పాటెడ్ ఇట్ అంటే అది కనిపించింది. స్కోర్ మార్క్స్ అంటే బర్న్ మార్క్స్ అనమాట. వాజ్ గోయింగ్ ఫర్ అంటే వాజ్ సెల్లింగ్ ఫర్. సో ఇక్కడ ఏం జరిగిందండి? దిస్ వాజ్
in a bad condition, the roll top in several pieces, one leg clumsily mended. సో అతను ఏమనుకుంటున్నారు, ఇది ఎఫోర్డబుల్గా నాకు ఉంటుంది. ఎందుకని? బికాస్ ఇట్ వాస్ ఇన్ ఏ పూర్ కండిషన్, రైట్? ఎందుకని? ద రోల్ టాప్ వాజ్ బ్రోకెన్ అనమాట. ఆ రోల్ టాప్ ఏదైతే ఆ పైనది ఉందో అది బ్రోకెన్ అనమాట. అండ్ బ్రోకెన్ ఇంటూ సెవరల్ పీసెస్ అన్నట్టుగా చెప్తున్నారు. అండ్ వన్ లెగ్ వాజ్ పూర్లీ రిపేర్డ్, రైట్? వన్ లెగ్ క్లమ్జీలీ మెండెడ్ అంటే అర్థం ఏంటి? ఇట్స్ రిపేర్డ్, పూర్లీ రిపేర్డ్ అనమాట, రైట్? అండ్ ఇంకేం మార్క్స్ ఉన్నాయి? బర్న్ మార్క్స్ అయితే ఉన్నాయంట. సో అందుకనే అతను నాకు ఇది తక్కువకే నాకు ఇది దొరుకుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. ఐ థాట్ ఐ కుడ్ రిస్టోర్ ఇట్. మళ్ళీ రిస్టోర్ అంటే దీన్ని నేను రిపేర్ చేసుకోగలను. ఇట్ వుడ్ బి ఏ రిస్క్, ఏ ఛాలెంజ్, బట్ ఐ హ్యాడ్ టు హ్యావ్ ఇట్. ఈ ఇది ఇది టేబుల్ ఉందో ఆ టేబుల్ తీసుకోవడం రిస్కే, కానీ ఒక ఛాలెంజే. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే దానికి ఉన్నాయి. మళ్ళీ దాన్ని రిస్టోర్ చేయడానికి చాలా డబ్బులు అయితే అవుతుంది. అయినా కూడా నేను తీసుకుంటాను. బికాస్ కొంతమందికి ఆ పాత సామాన్లు ఆ షేప్లో ఉన్నవి అలాగా యానెటిక్స్ అంటారు కదా, సో అలాంటివి తీసుకోవడానికి కొంచెం ప్యాషన్ ఉంటుందన్నమాట. సో అయినా కూడా నేను తీసుకుంటానని చెప్పేసి ఇతను అంటున్నాడు. I paid the man and brought it back to my workroom at the back of the garage. సో అతను ఏం చేశారు, అతనికి డబ్బులు ఇచ్చేసి, ఎవరికి అమ్ముకున్న అతనికి ఎంతైతే డబ్బులు అయ్యాయో అవి ఇచ్చేసి, ఐ పేడ్ ద మ్యాన్ బ్రాట్ ఇట్ బ్యాక్ టు మై వర్క్ రూమ్. తన వర్క్ రూమ్ ఏదైతే ఉంటుందో, వర్క్ రూమ్ అంటే ఏంటంటే ఈ గ్యారేజ్. ఈ గ్యారేజ్ అంటే జనరల్గా ఏంటంటే ఇటువంటివన్నీ గ్యారేజ్లో తీసుకెళ్ళి ముందు అది బాగు చేసేసి తర్వాత మెయిన్ ఇంట్లోకి అయితే తీసుకొస్తారనమాట. సో అలాగా ఒక గ్యారేజ్లోని అది తీసుకుని వెళ్ళారనమాట. వెళ్ళి దాన్ని బాగు చేద్దామని. ఐ బిగిన్ వర్క్ ఆన్ ఇట్ ఆన్ క్రిస్మస్ ఈవ్. అతను ఏం చేశాడట, ఈ క్రిస్మస్ ఈవ్ సమయంలోని ఈ ఏదైతే టేబుల్ తెచ్చారో దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారట. వర్క్ చేయడం స్టార్ట్ చేయడం అంటే ఏంటి, దాన్ని బాగు చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. సో క్రిస్మస్ ఈవ్ అంటే ఏంటండి, ద బిఫోర్ డే ఈవినింగ్ అనమాట. అంటే క్రిస్మస్ 25th కదా, మనకి 24th ఈవినింగ్ని క్రిస్మస్ ఈవ్ అంటారు. ఆ రోజు he began working on the particular table anamata. I removed the roll top completely and pulled out the drawers. అతను ఏం చేశాడట, ఈ రోల్ టాప్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసేసి ఆ డ్రాయర్స్ ని కూడా తీయడానికి ప్రయత్నించాడు. ద వినీర్ హ్యాడ్ లిఫ్టెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. ఇట్ లుక్డ్ లైక్ వాటర్ డ్యామేజ్ టు మీ. వినీర్ అంటే అర్థం ఏంటండి, ఏ థిన్ లేయర్ ఆఫ్ ప్లాస్టిక్ ఆర్ డెకరేటివ్ వుడ్ ఆన్ ఫర్నిచర్ ఆఫ్ చీప్ వుడ్. అంటే యాక్చువల్లీ ఏంటంటే వుడ్ పైన ఒక చిన్న లేయర్ లాంటిది వేస్తారనమాట వుడ్ పైన. సో వుడ్ పాడవకుండా పైన వినీర్ అంటారు దాన్ని. సో అటువంటి లేయర్ ఏదైతే ఉందో, సో ఆ వినీర్ అన్నది అంటే ఇట్స్ లైక్ ఏ థిన్ లేయర్ ఆఫ్ ప్లాస్టిక్ ఆర్ డెకరేటివ్ వుడ్ ఆన్ ఫర్నిచర్ అనమాట. సో ఆ వినీర్ ఏదైతే ఉందో అది మొత్తం అంతా బయటికి అంటే పైకి లేచిపోయింది అనమాట, పైకి వచ్చేసింది. ఇట్ లుక్ లైక్ వాటర్ డ్యామేజ్ టు మీ. సో అది ఎలా కనిపిస్తుంది, వాటర్ వల్ల అది బయటికి రావడం జరిగింది అని అనుకుంటున్నారు. బోత్ ఫైర్ అండ్ వాటర్ హ్యాడ్ క్లియర్లీ టేకిన్ దేర్ టాల్ ఆన్ దిస్ డెస్క్. అంటే అర్థం ఏంటండి, టేకిన్ దేర్ టాల్ అంటే డ్యామేజ్డ్. రెండు ఏంటి, ఫైర్ వాటర్ వల్ల ఇది డ్యామేజ్ అయి ఉండొచ్చు డెస్క్ అన్నది చెప్పారనమాట. ద లాస్ట్ డ్రాయర్ వాజ్ స్టక్ ఫాస్ట్. స్టక్ ఫాస్ట్ అంటే షట్ టైట్ అనమాట. అంటే అర్థం ఏంటి, డ్రాయర్ 3 డ్రాయర్స్ ఉన్నాయని చెప్పారు కదా, సో అందులో లాస్ట్ వన్ ఏంటంటే పీకడానికి అంటే తీస్తున్నప్పుడు చాలా గట్టిగా పట్టేసింది అనమాట, స్టక్ అయిపోయింది. షట్ వెరీ టైట్ అనమాట. ఐ ట్రైడ్ ఆల్ ఐ కుడ్ టు ఈజ్ ఇట్ అవుట్ జెంట్లీ. అంటే ఎంత ట్రై చేయాలో అంత జెంట్లీగా లాగడానికి ప్రయత్నించాను. ఇన్ ద ఎండ్ ఐ యూస్డ్ బ్రూట్ ఫోర్స్. బ్రూట్ ఫోర్స్ అంటే ఇంకా రావకపోతే నేను చాలా గట్టిగా
దాన్ని తీశాను. అంటే ఒక వయలెంట్‌గా అన్నమాట. బ్రూట్ అంటే వెరీ వయలెంట్‌లీ హి ఫోర్స్డ్ ఇట్ అండ్ హి ట్రైడ్ టు పుల్ ఇట్. I struck it sharply with the side of my fist, and the drawer flew open to reveal a shallow space underneath a secret drawer. So I struck it sharply with the side of my fist, and the drawer flew open to reveal a shallow space underneath a secret drawer. So actually మనకి దీన్ని బట్టి ఏమర్థమైందంటే the person is very much trying to open open the drawer, right? Open the drawer or the space underneath అంటే underneath అంటే ఆ కిందన, which is situated directly below అన్నమాట. So he want to open it with forcefully. He tried a lot by the side of the fist, right? Um, సో అలాగా ట్రై చేశారు. ఫైనలీ ఇట్ వాజ్ ఓపెన్డ్. ఇన్సైడ్ దట్ దెర్ ఈస్ అ సీక్రెట్ డ్రాయర్. అప్పుడు తనకేం కనిపించింది? ఆ డ్రాయర్ లోపల ఇంకో సీక్రెట్ డ్రాయర్ ఉన్నట్టు కనిపించిందనమాట ఇక్కడ. రైట్? దెర్ వాస్ సంథింగ్ ఇన్ దేర్. సో మళ్ళీ ఆ సీక్రెట్ డ్రాయర్ లోపల ఇంకేదో ఉంది. ఐ రీచ్డ్ ఇన్ అండ్ టుక్ ఔట్ ఎ స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్. అయితే ఈ బాక్స్ ఇందులో ఇంకేముందండి? ఆ సీక్రెట్ డ్రాయర్ లోపల ఒక టిన్ బాక్స్ లాంటిది ఉందన్నమాట. సో సెల్లో టేప్డ్ టు ద టాప్ ఆఫ్ ఇట్ వాజ్ ఎ పీస్ ఆఫ్ లైన్డ్ నోట్ పేపర్. సో ఈ బాక్స్ ఏదైతే ఉందో, ఆ స్మాల్ బ్లాక్ బాక్స్, దాని మీద ఒక పీస్ ఆఫ్ నోట్ పేపర్ అయితే ఉంది. సో ఆ నోట్ పేపర్ మీద ఏమని రాసిందండి? రిటర్న్ ఆన్ ఇట్ ఇన్ ద షేకీ హ్యాండ్ రైటింగ్. ఒక షేకీ హ్యాండ్ రైటింగ్ అనమాట. అంటే ఎవరైనా ఎయిదర్ చాలా టెన్షన్‌తో అయినా రాసి ఉండాలి. లేకపోతే బాగా ముసలి వాళ్ళైనా రాసి ఉండాలి. అటువంటి హ్యాండ్ రైటింగ్ తోటి ఏమని రాసుంది? ఇది జిమ్స్ లాస్ట్ లెటర్ రిసీవ్డ్ జనవరి 25, 1915 అని చెప్పేసి రాస్తుందనమాట. అంటే ఎవరో ఈ లెటర్ కోసం రాశారు. ఇది జిమ్ యొక్క లాస్ట్ లెటరు. ఎప్పుడు అందింది? జనవరి 25, 1915 అందింది అని చెప్పేసి దాని మీద ఒక ఒక చిన్న నోట్ పేపర్‌ని రాసుకున్నారన్నమాట. టు బి బరీడ్ విత్ మీ వెన్ ద టైమ్ కమ్స్. ఏ రోజైతే నేను చనిపోతానో ఆ రోజు నాతో పాటు దీన్ని కూడా సమాధి చేసేయాలి, బర్రీ చేసేయాలి అని దాని మీద రాసుందట. ఐ న్యూ యాస్ ఐ డిడ్ ఇట్ that it was wrong of me to open the box, but curiosity got the better of my scruples. సో అంటే అర్థం ఏంటండి? తనకి తెలుసు, ఈ పర్సన్‌కి తెలుసు. ఏమని? ఇట్ వాస్ రాంగ్ టు ఓపెన్ దట్ బాక్స్, రైట్? అంటే ఎవరిదైనా ఒక బాక్స్ ఉందనుకోండి, వేరే వాళ్ళ బాక్స్‌ని మనం ఓపెన్ చేయకూడదు కదండీ! ఎవరైనా మనకు బాక్స్ ఇచ్చారనుకోండి వేరే వాళ్ళకి ఇమ్మని, మనం ఓపెన్ చేసి అది చూస్తే అది కరెక్ట్ కాదు కదా! సో ఆ విషయం అతనికి తెలుసు. ఇక్కడ ఏ విధంగా మనకు తెలిసింది? స్క్రప్పుల్స్ అంటే ఫీలింగ్ దట్ మేక్స్ యూ హెసిటేట్ టు డూ సంథింగ్ రాంగ్. సో సంథింగ్ రాంగ్ చేయడానికి హి వాస్ హెసిటేటెడ్. అతనికి తెలుసు అది తను రాంగ్ చేస్తున్నాను, అది ఓపెన్ చేయడం తప్పని తనకి తెలుసు. బట్ క్యూరియాసిటీ గాట్ ద బెటర్ ఆఫ్ మై స్క్రప్పుల్స్. సో ఈ స్క్రప్పుల్స్ ఏదైతే ఉందో సంథింగ్ రాంగ్ అని తెలిసినా కూడా తన యొక్క క్యూరియాసిటీ దానికన్నా ఎక్కువ ఉండడం వల్ల తను ఓపెన్ చేశాడు. ఇట్ యూజువలీ డస్. అంటే అర్థం ఏంటి? అయినా కూడా అతను ఓపెన్ చేశాను అని చెప్పడం అన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజో లేకపోతే రేపో లేకపోతే 1 ఇయర్ తర్వాతో ఇచ్చేయండి అనంటే మనం ఓపెన్ చేయకూడదు. కానీ ఇక్కడ 1915లో ఎప్పుడో జరిగిపోయింది కాబట్టి హి డేర్డ్ టు ఓపెన్ అన్నమాట యాక్చువల్లీ. ఇక్కడ జరిగిందది. ఇన్సైడ్ ద బాక్స్ దేర్ వాస్ ఎన్ ఎన్విలప్. సో ఇంకా ఈ బాక్స్ ఆగలేదు. ఈ బాక్స్‌లో ఇంకో ఎన్విలప్ కూడా ఉంది. ద అడ్రెస్ రెడ్ మిసెస్ జిమ్ మాక్‌ఫర్సన్ 12 కాపర్ బీచెస్ బ్రిడ్‌పోర్ట్ డార్సెట్. సో ఈ ఏదైతే దీనిపైన ఒక పేపర్ ఉంది. మళ్ళీ చిన్న స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్‌లో ఇంకొక ఎన్విలప్ ఉందన్నమాట. ఆ ఎన్విలప్ పైన ఇదైతే రాసిందన్నమాట. ఈమె అడ్రెస్ రాసింది. ఏమని? మిసెస్ జిమ్ మాక్‌ఫర్సన్ 12 కాపర్ బీచెస్ బ్రిడ్‌పోర్ట్ డార్సెట్. డార్సెట్ అన్నది ఇంగ్లాండ్‌లో ఒక ప్లేస్ అన్నమాట. రైట్. సో ఇదంతా ఇంగ్లాండ్‌లో జరిగిందని అర్థమైంది కదా!
సో, అంటే అర్థం ఏంటి? ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇంగ్లాండ్‌లో ఉన్నారు. ఈ పర్సన్‌కి ఇది అందించిన లాస్ట్ లెటర్ కూడా అవతలతను కూడా ఇంగ్లాండ్ అతనే అని మనకి ఇక్కడ అర్థమైంది ఇన్ని విషయాలు. ఐ టుక్ ఔట్ ద లెటర్ అండ్ అన్‌ఫోల్డెడ్ ఇట్. ఆ లెటర్‌ని తీసేసి నేను అన్‌ఫోల్డెడ్ ఇట్. దాన్ని ఓపెన్ చేశారు. మొత్తానికి ఓపెన్ చేసాడు. ఇట్ వాస్ రిటెన్ ఇన్ పెన్సిల్ అండ్ డేటెడ్ ఎట్ ద టాప్. ఏమని రాసింది? డిసెంబర్ 26, 1914. ఆ లెటర్ పైన ఆ లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ పైన ఏమని రాసింది? లెటర్ పైన డేట్, చాలా మంది డేట్ కంపల్సరీ రాస్తారు కదండీ! డిసెంబర్ 26, 1914. రైట్. ఇప్పుడు మీకేం అర్థమైంది? ఆ లెటర్ ఎవరైతే రాసారో అతను డిసెంబర్ 26, 1914 అప్పుడు రాసారు. రైట్. సో, అది ఎవరి అడ్రెస్‌కి పంపించారు? మిసెస్ జిమ్ మాక్‌ఫెర్సన్ ఈ అడ్రెస్‌కైతే పంపించారు. రైట్. సో, ఈమెకెప్పుడు అందింది? ఇట్ వాస్ రిసీవ్డ్ ఆన్ జనవరి 25, 1915 సమయంలో తనకి అందింది. రైట్. సో, తను ఏమని రాసింది? దిస్ వాస్ జిమ్స్ లాస్ట్ లెటర్. అంటే జిమ్ అతని వైఫ్ ఈమె. సో, జిమ్ తాలూకా లాస్ట్ లెటర్ తనకి ఈరోజు అందింది అని చెప్పేసి తను రాసిందనమాట ఆ లెటర్‌లోని. సో, మొత్తం ఎంటైర్ స్టోరీ ఇతనికి అర్థమైందప్పుడు. రైట్. సో, ఇప్పుడు కాంప్రిహెన్షన్ చెక్ అయితే అసలు చూద్దామండి. వాట్ డిడ్ ద అదర్ ఫైండ్ ఇన్ ఎ జంక్ షాప్? ఏమిటండి? తను జంక్ షాప్‌కెళ్ళినప్పుడు ఏమి తీసుకొనొచ్చారు? ఒక రోల్ టాప్ డెస్క్ విత్ సమ్ డ్రాయర్స్ అన్నమాట. ఈ ఏదైతే రోల్ టాప్ డెస్క్ ఉందో అది తీసుకొని వచ్చారన్నమాట. అలాగా డైరెక్ట్ ఆన్సర్ ఒక రోల్ టాప్ డెస్క్ అని రాసారనుకోండి హాఫ్ మార్క్ వస్తుంది. అదే ద ఆథర్ స్పాటెడ్ a roll top desk in Bridport, which belongs to the 19th century, which is made up of oak. ఇవన్నీ రాసారనుకోండి మీకు ఫుల్ మార్క్స్ వస్తాయన్నమాట. 1 మార్క్‌కి 1 మార్క్ వస్తదన్నమాట. రైట్. వాట్ డిడ్ హి ఫైండ్ ఇన్ ఎ సీక్రెట్ డ్రాయర్? హూ డు యూ థింక్ హ్యాడ్ పుట్ ఇట్ ఇన్ దేర్? అయితే వాట్ డిడ్ హి ఫైండ్ ఇన్ ద సీక్రెట్ డ్రాయర్? ఈ సీక్రెట్ డ్రాయర్‌లో ఏం కనిపించిందండి? ఈ సీక్రెట్ డ్రాయర్‌లో తనకి ఏం కనిపించింది? Yes, he found some small black tin box, which again consists of an envelope, right? So, అలాగా మీరు కొంచెం explanation. Inside the box there is an envelope which is addressed to this one. అంటే according to the marks మీరు రాయాల్సిందే అన్నమాట. Who do you think had put it in there? ఎవరు అక్కడ పెట్టి ఉంటారు? చెప్పండి. ఇక్కడ ఆపి మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఎగ్జాక్ట్‌లీ అండి. ఇంకెవరో కాదు మిసెస్ జిమ్ మాక్‌ఫర్సన్ అయితే ఆ డ్రాయర్‌లో ఆ ఎన్వలప్‌నయితే పెడతారనమాట. ఆ సీక్రెట్ బాక్స్‌లో. రైట్. సో, ఇప్పుడొచ్చేసి మనం సెకండ్ లెసన్ యొక్క పార్ట్ 2 లోకెళ్ళిపోతాం. డియరెస్ట్ కానీ, ఐ రైట్ టు యూ ఇన్ ఏ మచ్ హ్యాపియర్ frame of mind because something wonderful has just happened that I must tell you. సో, ఈ జిమ్ మిసెస్ జిమ్ మాక్‌ఫర్సన్ తలక నేమ్ ఏంటండి? కానీ అన్నమాట. సో, ఈ జిమ్ మిస్టర్ జిమ్ అయితే ఈమెకి రాసారు. ఏమని? ఐ రైట్ టు యూ ఇన్ ఏ మచ్ హ్యాపియర్ ఫ్రేమ్. ఆయనకి ఆ రోజు చాలా హ్యాపియర్ మైండ్‌తో అతనున్నారట. ఓకే. ఎందుకనంటే ఆ రోజు చాలా వండర్‌ఫుల్ థింగ్ ఏదో జరిగిందట. ఐ మస్ట్ టెల్ యూ సంథింగ్ వండర్‌ఫుల్ హాస్ జస్ట్ హ్యాపెండ్ దట్ ఐ మస్ట్ టెల్ యూ. You about at once. We were all standing to in our trenches yesterday morning, Christmas morning. So, standing to అంటే taking up positions. Actually, ఏంటంటే trenches అంటే long deep ditches in the ground where soldiers hide from the enemy. ఈ గ్రౌండ్ లెవెల్కి ఏదైతే గ్రౌండ్ లెవెల్ ఉంటుందో గ్రౌండ్ లెవెల్కి ఇంకా కిందన తవ్వుతారండి. ఈ డిగ్ చేస్తారనమాట. సో, అలాంటి ప్లేస్‌లోని సోల్జర్స్ దాక్కుని ఉంటారనమాట. సో, దిస్ ఈస్ ద గ్రౌండ్ లెవెల్. ఈ గ్రౌండ్ లెవెల్‌కి ఇక్కడ డిగ్ చేసి వాళ్ళు ఇలాగా దాక్కుని ఉంటారనమాట సోల్జర్స్ బయటికి కనిపించకుండా. సో, మెల్లిగా ఎప్పుడైనా అవసరమైనప్పుడు మెల్లిగా చూసి అక్కడ ఏమైనా ఎనిమీ తాలూకా సౌండ్ వస్తే ఆ సమయంలో ఎళ్లి కాల్పులు
ఇలాంటివన్నీ జరుపుతారు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? మనకి బోర్డర్స్ ఉంటాయి గదా! సో, బోర్డర్స్‌లో ఇటువంటి ట్రెంచెస్ చాలా ఎక్కువగా గమనించొచ్చనమాట. అయితే అతను ఎవరైతే మిస్టర్ జిమ్ ఉన్నారో అతను చెప్తున్నారనమాట ఆళ్ళ వైఫ్‌కి. ఆ లెటర్‌లో అలా రాసుంది. వి వేర్ ఆల్ స్టాండింగ్ టు అంటే దే వేర్ ఆల్ ఇన్ ఏ పొజిషన్స్. దే ఆర్ టేకింగ్ అప్ దేర్ పొజిషన్స్ ఇన్ అవర్ ట్రెంచెస్ యెస్టర్‌డే మార్నింగ్. సో, యెస్టర్‌డే మార్నింగ్ ఏంటండి? క్రిస్మస్ మార్నింగ్ అనమాట. సో, ప్రీవియస్‌గా ద ఆథర్ ఏ రోజు ఆహ్, ఈ లెటర్ అంటే ఏ రోజైతే తను ఈ ఫర్నిచర్‌ని బాగు చేద్దాం అనుకుంటారో, ఆ రోజు క్రిస్మస్ ఈవ్ అనమాట. అంటే ద బిఫోర్ డే ఆఫ్ ద క్రిస్మస్. అండ్ ఏ రోజు ఇతను మాట్లాడుతున్నారో దట్ డే ఈస్ ద క్రిస్మస్ అంటే జిమ్ మాట్లాడుతున్నారో అతను సో, ద క్రిస్మస్ మార్నింగ్ అనమాట. ఇట్ వాస్ క్రిస్ప్ అండ్ క్వైట్ ఆల్ అబౌట్ as beautiful a morning as I have ever seen, as cold and frosty as a Christmas morning should be. సో, ఆ యొక్క ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఎవరు? జిమ్. ఎలా ఉందంటే చాలా క్వైట్‌గా ఉందంట. చాలా బ్యూటిఫుల్ మార్నింగ్ అంట. అంటే అప్పుడే క్రిస్మస్ మార్నింగ్ అంటే డిసెంబర్ 25థ్ ఎలా ఉంటుందండి? బాగా చలికాలం కదా! దట్ టూ ఈ దట్స్ ద బోర్డర్ బిట్వీన్ ద జర్మనీ అండ్ ఇంగ్లాండ్ అనమాట. అటువంటి ప్రదేశంలో ఎలా ఉంటుందండి? మంచు కురుస్తూ ఉంటుంది గదా! అటువంటి బ్యూటిఫుల్ మార్నింగ్ హి హాస్ ఎవర్ సీన్. ఎలాగైతే క్రిస్మస్ రోజు వాళ్ళ ఊర్లలో చేసుకుంటారో, ఆ ప్లేసులు గూడా ఎలాగుంటాయో అలాగే కోల్డ్ అండ్ ఫ్రాస్టీ. ఫ్రాస్టీ అంటే మీకు బాగా స్నో గూడా కనిపిస్తదనమాట. సో, అలాగే అదే విధంగా అయితే ఆ ఏరియా అనేది కనిపిస్తుందట. I should like to be able to tell you that we began it. నేను, నేను కాదు మేము స్టార్ట్ చేసాం అని అనుకున్నాం. కానీ బట్ ద ట్రూత్ ఈజ్ ఐయామ్ అషేమ్డ్ టు సే నాకు సిగ్గేస్తుంది చెప్పడానికి. ఎందుకంటే ఈజ్ దట్ ఫ్రిడ్జ్ బిగిన్ ఇట్. ఫ్రిడ్జ్ అంటే ఏ వెరీ కామన్ నేమ్ ఫర్ జర్మన్ సోల్జర్స్ అండి. సో, ఈ ఫ్రిడ్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ముందు స్టార్ట్ చేశారంట. ఫస్ట్ సమ్‌వన్ సా ఏ వైట్ ఫ్లాగ్ వేవింగ్ ఫ్రమ్ ద ట్రెంచెస్ అపోజిట్. సో, వీళ్ళు ఏ విధంగా అయితే ట్రెంచెస్‌లో ఉన్నారో అదర్ ఆపోజిట్ సైడ్‌లోని మీకు వాళ్ళు ఒక వైట్ ఫ్లాగ్ ఇలాగా ఆహ్, ఊగడం గమనించారట అదర్ ట్రెంచెస్‌లో. దెన్ దే వేర్ కాలింగ్ ఔట్ టు అస్ ఫ్రమ్ అక్రాస్ నో మాన్స్ ల్యాండ్. సో, అక్కడ ఎలా అనిపించిందంటే హ్యాపీ క్రిస్మస్ టామీ. సో, టామీ అన్నది ఇట్స్ ఎ కామన్ ఇంగ్లీష్ నేమ్ యూజ్డ్ ఫర్ ద బ్రిటిష్ సోల్జర్స్. యాక్చువల్లీ ఏంటండి? సో, వాళ్ళే ఫస్ట్ ఏం చెప్పారు? వీళ్ళకి విష్ చేశారనమాట. ఏమని? హ్యాపీ క్రిస్మస్ టామీ. టామీ అన్నది వెరీ అంటే బ్రిటిష్ సోల్జర్స్‌కి కామన్ నేమ్ అన్నమాట. అలాగే జర్మన్ సోల్జర్స్‌ని ఫ్రిడ్జ్ అంటారనమాట. ఫ్రిడ్జ్ ఎఫ్ఆర్ఐటీజెడ్. ఇట్స్ ఎ కామన్ జర్మన్ నేమ్ ఫర్ ద జర్మన్ సోల్జర్స్ అనమాట. సో, వీళ్ళు ఎవరైతే ఉన్నారో అవతల సైడ్ నుంచి వీళ్ళకి గట్టిగా అరుపులు వినిపిస్తున్నాయి. హ్యాపీ క్రిస్మస్ టామీ అన్నట్టుగా వినిపిస్తున్నాయి అనమాట. హ్యాపీ క్రిస్మస్ వెన్ వి హ్యాడ్ గాట్ ఓవర్ ద సర్ప్రైజ్ సమ్ ఆఫ్ us షౌటెడ్ బ్యాక్. అయితే ఎప్పుడైతే ఈ సర్ప్రైజ్ విన్నారో వీళ్ళు ఎవరు బ్రిటిష్ సోల్జర్స్ వాళ్ళు కూడా ఏమన్నారు? హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేసి వీళ్ళు కూడా కొంతమంది అరిసారట. సేమ్ టు యూ ఫ్రిడ్జ్, సేమ్ టు యూ. అయితే ఏమన్నారట? ఓ జర్మన్ సోల్జర్స్ మీకు కూడా సేమ్ టు యూ అని చెప్పేసి చెప్పారట. ఐ థాట్ దట్ వుడ్ బి దట్ వి ఆల్ డిడ్. సో, ఈ విషెస్ అన్ని చెప్పుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. బట్ దెన్ సడన్లీ వన్ ఆఫ్ దెమ్ వాస్ అప్ దేర్ ఇన్ హిస్ గ్రేట్ కోట్ అండ్ వేవింగ్ ఎ వైట్ ఫ్లాగ్. సో, ట్రెంచెస్‌లో ఏంటంటే మనుషులు కనిపించరు కదా! ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ కల్లా కిందనుంటది ట్రెంచెస్. సో, సడెన్‌గా ఏమైందండి? వీళ్ళకి అవతల వాళ్ళు ట్రెంచెస్ నుంచి ఒక మనిషి అయితే పైకి రావడం గమనించారట. ఆ మనిషి ఎలాగున్నారట? గ్రే గ్రేట్ కోట్ అంటే చాలా హెవీ గ్రే కోట్ అయితే వాళ్ళేసుకున్నారు. అవతల ఆర్మీ అతననమాట. ఒక వైట్ ఫ్లాగ్‌ని చూపిస్తున్నారు ఇలాగాను. డోంట్ షూట్ లాడ్స్ సమ్‌వన్ షౌటెడ్. సో, వీళ్ళలోనే ఒకళ్ళు అన్నారట
డోంట్ షూట్ లాడ్స్ అంటే ఎవరు కూడా షూట్ చేయొద్దు వాళ్ళని అని చెప్పేసి చెప్పారు. అండ్ నో వన్ డెడ్ ఎవరు కూడా షూట్ చేయలేదు. దెన్ దెర్ వాస్ అనదర్ ఫ్రిడ్జ్ అప్ ఆన్ ద పారాపెట్ అండ్ అనదర్. సో ఆ గ్రౌండ్ పైకి ఒకరి తర్వాత ఒకరు ఫస్ట్ ఒక అతను హూ ఇస్ వేరింగ్ ఎ వెరీ గ్రేట్ కోట్ గ్రే కలర్ అతను వైట్ ఫ్లాగ్ పట్టుకుని పైకి వచ్చారు, అది గమనించారు. నెక్స్ట్ ఏమైంది, ఇంకో ఫ్రిడ్జ్ ఇంకొక జర్మన్ సోల్జర్ వచ్చాడనమాట. అండ్ ఆ నెక్స్ట్ ఇంకొక అతను బయటకు వచ్చాడట. కీప్ యువర్ హెడ్స్ డౌన్, ఐ టోల్ ద మ్యాన్ ఇట్స్ ఎ ట్రిక్ బట్ ఇట్ వాజంట్. సో ఏమైంది, ఈ ఎవరైతే జిమ్ ఉన్నారో అతనేమో మిగతా సోల్జర్స్ చెప్పారనమాట, వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు కాబట్టి ఇది ఏదో ఒక రకమైన ట్రిక్ అయి ఉండొచ్చు, మనల్ని చంపడానికి ఇదేదో ట్రిక్ చేస్తుండి ఉండొచ్చు అని చెప్పేసి అన్నారట. కానీ అది ఒరిజినల్గా అది ట్రిక్ అయితే కాదట. బట్ ఇట్ వజంట్ అంటే అది ట్రిక్ అయితే కాదనమాట. వాళ్ళు ఫ్రెండ్లీగే పైకి ఒకరి తర్వాత ఒకరు, ఇట్స్ ఎ క్రిస్మస్ సమయం కదండి, ఒకరినొకరు విష్ చేసుకోవడానికి అయితే ఒకరినొకరు బయటికి వస్తున్నారనమాట. జస్ట్ ఇమాజిన్ దెర్ ఈస్ ఒక కంట్రీ మనం తీసుకుందాం. సో మనం ఒక కంట్రీ తీసుకుందాం. ఒక కంట్రీ తాలూకా బార్డర్ ఇలా ఉందనుకోండి, ఇది జర్మనీ తాలూకా బార్డర్ అనుకోండి. అండ్ ఇక్కడ ఇంకో బార్డర్ లైన్ ఉందనుకోండి, అది బ్రిటిష్ అనుకోండి లేదా ఇంగ్లాండ్ అనుకోండి. ఈ మధ్యలో ఏదైతే ఏరియా ఉంటుందో దీన్ని నో మ్యాన్స్ ల్యాండ్ అని చెప్పేసి అంటారనమాట. రైట్. సో ఇక్కడ వాళ్ళు చెప్పింది ఈ నో మ్యాన్స్ ల్యాండ్ అనమాట. రైట్. ఈ నో మ్యాన్స్ ల్యాండ్లో ఎవరైనా అడుగు పెడితే వీళ్ళు కానీ అంటిల్ అండ్ అన్లెస్ దే హార్మ్ అదర్వైజ్ ఏ కంట్రీ వాళ్ళు కూడా వీళ్ళని చంపడానికి వీలు లేదనమాట. దట్ ఈస్ కాల్డ్ నో మ్యాన్స్ ల్యాండ్ అనమాట. వన్ ఆఫ్ ద జర్మన్స్ వాజ్ వేవింగ్ ఏ బాటిల్ అబౌవ్ హిస్ హెడ్. అంటే అర్థం ఏంటండి, ఒక జర్మన్ సోల్జరు తన హెడ్ కన్నా పైన ఒక బాటిల్ని అయితే ఇలాగ ఊపుతున్నాడు అనమాట. ఇట్ ఈస్ క్రిస్మస్ డే టామీ, వీ హ్యావ్ స్నాప్స్. అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు చెప్తున్నారనమాట, ఈరోజు ఓ బ్రిటిష్ సోల్జర్స్ లారా, ఈరోజు క్రిస్మస్ డే కదా, మా దగ్గర స్నాప్స్ ఉన్నాయి. స్నాప్స్ అంటే ఇట్స్ లైక్ ఏ జర్మన్ డ్రింక్ మేడ్ ఫ్రమ్ గ్రెయిన్ అనమాట. ఇప్పుడు బార్లీ ఇటువంటి వాటితో తయారు చేసిన జర్మన్ డ్రింక్స్ ఉంటాయి కదండి. సో అది స్నాప్స్ మా దగ్గర ఉంది. అండ్ వీ హ్యావ్ ఎ సాసేజ్. సాసేజ్ అంటే ఏంటంటే ఒక చికెన్ తోటి తయారు చేసిన ఒక ఇలాగా ఈ షేప్లో ఉంటుంది కదండి. రైట్. ఈ షేప్లో ఉంటుంది కదా, దాన్ని ఏమంటారండి? ఎస్, ఇట్ వాస్ కాల్డ్ యాజ్ సాసేజ్ అనమాట. సో మా దగ్గర ఈ డ్రింక్ ఉంది, తర్వాత సాసేజ్ కూడా ఉంది. వి మీట్ యూ. ఎస్, బై దిస్ టైమ్ దేర్ వేర్ డజన్స్ ఆఫ్ దెమ్ వాకింగ్ టువర్డ్స్ us across no man's land and not a rifle between them. అంటే ఆ సమయంలో ఏం చెప్పాడు, వి మీట్ యూ అంటే ఇంకా అడిగారనమాట, జర్మన్ సోల్జర్స్ అడిగారనమాట, మేము మిమ్మల్ని కలుస్తాం అని అడిగి ఇంకా పూర్తిగా వాళ్ళెవరు వినక ముందే డజన్స్ ఆఫ్ ఈ జర్మన్ సోల్జర్సే ఈ నో మ్యాన్స్ ల్యాండ్లోకి జర్మన్ సోల్జర్స్ అందరూ అప్పుడే వచ్చేసారనమాట. అండ్ వాళ్ళ చేతుల్లో ఒక్కరి చేతిలో కూడా రైఫిల్ లేదట. అంటే పెద్ద పెద్ద గన్స్ ఉంటాయి కదండి, ఇటువంటి గన్స్ ఎవరి చేతుల్లో కూడా లేవంట. లిటిల్ ప్రైవేట్ మారిస్ వాజ్ ద ఫస్ట్ స్టెప్. అయితే ఈ ఎవరైతే ఇంగ్లాండ్ అదే మన బ్రిటిష్ ఆర్మీలోని ఫస్ట్ లిటిల్ ప్రైవేట్ మారిస్ అన్నతనే ఫస్ట్ సోల్జర్ పైకి వచ్చాడట. కమ్ ఆన్ బాయ్స్, వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? అండ్ దెన్ దెర్ వాస్ నో స్టాపింగ్ దెమ్. అంటే అర్థం ఏంటి, తను జర్మన్ ఆఫీసర్ ఏమన్నాడు, ఎందుకు వెయిట్ చేస్తున్నారు, కమ్ ఆన్ బాయ్స్, మనందరం కలిపి ఈరోజు క్రిస్మస్ డే కదా, మనం ఎంజాయ్ చేయాల్సిన రోజు అని చెప్పేసి అనగానే ఇంకెవ్వరు కూడా వెనక్కి తగ్గకుండా అందరూ కూడా దెర్ వాస్ నో స్టాపింగ్ దెమ్, ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయ్యారనమాట. ఐ వాస్ ద ఆఫీసర్, ఐ షుడ్ హ్యావ్ స్టాప్డ్ దెమ్ there and then I suppose, but the truth is that it never even occurred to me I should. అయితే నేను యాక్చువల్లీ అక్కడ ఆఫీసర్ని, ఎవరు, జిమ్ అనమాట.
మిస్టర్ జిమ్ చెప్తున్నాను అనమాట. నేను అక్కడ ఆఫీసర్ని. నేను వాళ్ళందరినీ అనుకుంటే ఆపేయచ్చు. దెమ్ దేర్ అండ్ ఐ సపోజ్ నేను అనుకున్నాను వాళ్ళందరినీ ఆపేద్దామనే అనుకున్నాను. బట్ ద ట్రూత్ ఈస్, కానీ అక్కడ ట్రూత్ ఏం జరిగిందంటే నేను కూడా అక్కడ నన్ను కూడా నేను ఆపుకోలేకపోయాను. ఈస్ దట్ ఇట్ నెవర్ ఈవెన్ అక్కర్ టు మీ ఐ షుడ్. నేను కూడా నన్ను కూడా నేను ఆపుకోలేకపోయాను. సో ఆల్ అలాంగ్ దేర్ లైన్ అండ్ us I could see men walking slowly towards one another. Grey coats, khaki coats, meeting in the middle. సో ఫైనలీ ఏం జరిగిందండి? ఆల్ అలాంగ్ దేర్ లైన్ వీళ్ళు కొంచెం ముందుకొస్తే, వీళ్ళు కొంచెం ముందుకొస్తే మొత్తానికి అందరూ ఒక దగ్గరికి చేరిపోయారనమాట. ఎవరెవరు? గ్రే కోట్స్. గ్రే కోట్స్ అంటే జర్మన్ ఆర్మీ అండ్ ఖాకీ కోట్స్ అంటే బ్రిటిష్ ఆర్మీలందరూ మెల్లిగా స్లోలీ వీళ్ళిటు నుంచి ఎస్ దే మెట్ ఇన్ ద మిడిల్ అన్నమాట. ఒక ప్లేస్ దగ్గర వాళ్ళు మీట్ అయ్యారు. అండ్ ఐ వాజ్ ద వన్ ఆఫ్ దెమ్. నేను కూడా అందులో ఒకడిని. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దిస్. నేను కూడా అందులో ఒక భాగమే. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వార్ వి వేర్ మేకింగ్ పీస్. అయితే అప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్ అని చెప్పుకున్నాం కదా, ఆ సమయంలో మేము అక్కడ శాంతిని రిప్రజెంట్ చేసాము. రైట్? అంటే ఇక్కడ ఎలా జరుగుతుందంటే బోర్డర్స్‌లోని అప్పటికే వార్ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు బోర్డర్‌లో అవతల సైడ్ ఒక కంట్రీ ఆర్మీ పీపుల్ ఉంటారు. ఇవతల సైడ్ ఇంకో కంట్రీ ఆర్మీ పీపుల్ ఉంటారు. అంటిల్ దెన్ వీళ్ళు ఈ కంట్రీ ఎవరైతే ఈ బోర్డర్స్ ఫేస్ చేస్తారో వాళ్ళు వాళ్ళ తాలూకా వ్యూస్‌ని అన్నిటిని కూడా షేర్ చేసుకుంటారంట ఆ సోల్జర్స్. కానీ వన్ ఫైన్ డే ఎప్పుడైతే యుద్ధం వస్తుందో, ఆ యుద్ధం సమయంలో ఒకళ్ళనొకళ్ళు తప్పదు. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఒకళ్ళనొకళ్ళు కాల్చుకోవాలి. సో, బట్ ఇక్కడ ఏం జరిగింది? ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వార్. సో, మిడిల్ ఆఫ్ ద వార్‌లోని వన్ ఫైన్ డే ఏం జరిగింది? యెస్. క్రిస్మస్ డే వచ్చింది. సో, అందుకనే వీళ్ళందరూ కలిపి పీస్ అంటే శాంతిని అక్కడ కోరుకొని, ఆ క్రిస్మస్ రోజు మాత్రం సరదాగా గడుపుదాం అని చెప్పేసి. అంటే వార్‌లో ఎవరు గెలుస్తారో తెలీదు కదండీ! సో, అట్‌లీస్ట్ ఇన్ ద డే ఆఫ్ వాళ్ళకి ఇయర్‌కి 1 ఆర్ 2 ఫెస్టివల్స్ మాత్రమే ఉంటాయి కదా! సో, ఇన్ ద డ్యూరింగ్ దట్ ఫెస్టివల్ అసలు ఇటువంటి వార్ ఉండకూడదని వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారనమాట. తీసుకొని ఆ రోజైతే మాత్రం దే మేడ్ సమ్ పీస్. యూ కెనాట్ ఇమాజిన్ డియరెస్ట్ కానీ మై ఫీలింగ్స్ యాజ్ ఐ లుక్డ్ ఇంటు ద ఐస్ ఆఫ్ ద ఫ్రిడ్జ్ ఆఫీసర్ హూ అప్రోచ్డ్ మీ హ్యాండ్ అవుట్ స్ట్రెచ్డ్. సో ఏం చెప్పారు? డియరెస్ట్ కానీ అసలు నువ్వు కనీసం గెస్ చేయలేవు ఆ రోజు ఏం జరిగిందో. ఆ రోజు నా ఫీలింగ్స్ నేను అయితే చాలా అంటే తన కళ్ళల్లోకి ఫ్రిడ్జ్ ఆఫీసర్ ఉన్నారు కదా! జర్మన్ ఆఫీసర్. అతని కళ్ళల్లోకి అలాగ చూస్తున్నాను. కానీ అతను అయితే కంప్లీట్‌గా నా దగ్గరకు వచ్చి హ్యాండ్ ఔట్ స్ట్రెచ్డ్ తన హ్యాండ్స్‌ని కూడా ఔట్ స్ట్రెచ్డ్ అంటే స్ట్రెయిట్‌గా తనకి ఒక చూడండి మనం ఎప్పుడైనా ఒక హ్యాండ్ షేక్ ఇవ్వాలని గాని, లేకపోతే ఆహ్, హ్మ్, మనకి బాగా తెలిసిన వ్యక్తి, లేకపోతే ఎలాగా మనం ముందుకొచ్చి హగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. సో, అంతలాగా హి వాస్ కంప్లీట్‌లీ కేమ్ టు హిమ్ అన్నమాట. టువర్డ్స్ ద జిమ్ అన్నమాట. సో, హ్యాండ్ వాల్వ్ హి సెడ్, గ్రిప్పింగ్ మై హ్యాండ్ వార్మ్‌లీ అండ్ హోల్డింగ్ ఇట్. రైట్? సో, అతనేం చెప్పారండి? Hans Wolf, he said, gripping my hand warmly and holding it. అంటే జర్మన్ సోల్జర్స్ డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ వార్ అనమాట. అంటే హీఈస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ఒక ఫిక్షనల్ క్యారెక్టరే హ్యాన్స్ వాల్ఫ్. అంటే అతని పేరు చెప్పాడనమాట. ఇలాగా ఐఎమ్ ఏ ఐఎమ్ ఏ జర్మన్ సోల్జర్, మై నేమ్ ఈస్ హ్యాన్స్ వాల్ఫ్ అని చెప్పేసి ఈ అవతల మన జిమ్ తలక హ్యాండ్‌ని చాలా గట్టిగా పట్టుకున్నాడనమాట. వార్మ్‌లీ అండ్ హోల్డింగ్ ఇట్ చాలా గట్టిగా పట్టుకున్నాడు. ఐ యామ్ ఫ్రమ్ డోసెల్‌డార్ఫ్. డోసెల్‌డార్ఫ్ అంటే డోసెల్ అన్నది ఒక విలేజ్ అనమాట. సో, నేను ఆ ప్రాంతం వాడిని. ఐ ప్లే ద సెల్లో ఇన్ ద ఆర్కెస్ట్రా. హ్యాపీ క్రిస్మస్. సో, సెల్లో అంటే మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్. ఇట్స్ లైక్ ఎ వయలిన్ లాగా ఉండే ఒక ఇన్‌స్ట్రుమెంట్ అనమాట సెల్లో అంటే. సో, ఏదైతే ఆ సెల్లో ఉంటుందో దాన్ని నేను ప్లే చేస్తాను ఆర్కెస్ట్రాలోని. సో, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేసి తన యొక్క ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాడనమాట.
ఈ జర్మన్ సోల్జరు. సో హ్యాన్స్ వల్ఫ్ ఎవరండి? హ్యాన్స్ వల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ హీస్ ద జర్మన్ సోల్జర్, రైట్? హీ వాస్ ద లీడర్ ఆఫ్ ద ఫ్రిడ్జ్ సోల్జర్స్ అన్నమాట. ఈ గ్రూప్ ఆఫ్ జర్మన్ సోల్జర్స్ తలక లీడర్ అన్నమాట ఇతను. సో బై passion he was also a musician. He used to play a musical instrument called cello అన్నమాట, రైట్? సో కెప్టెన్ జిమ్ మ్యాక్ఫర్సన్, ఐ రిప్లైడ్. ఆ జర్మన్ సోల్జర్ చెప్పగానే తినేం చెప్పారు? కెప్టెన్ జిమ్ మ్యాక్ఫర్సన్ అంటే అర్థం ఏంటండి? తను హీస్ ద హెడ్ టు ద వన్ సమ్ సెట్ ఆఫ్ సోల్జర్స్ అన్నమాట. కెప్టెన్ అంటారు వాళ్ళని. సో అలాగా నా పేరు జిమ్ మ్యాక్ఫర్సన్, ఐఎమ్ ద కెప్టెన్ జిమ్ మ్యాక్ఫర్సన్ అని చెప్పారనమాట. అండ్ హ్యాపీ క్రిస్మస్ టు యూ టూ, మీకు కూడా హ్యాపీ క్రిస్మస్. ఐఎమ్ ఏ స్కూల్ టీచర్ ఫ్రమ్ డార్సెట్ ఇన్ ద వెస్ట్ ఇంగ్లాండ్. సో అతను ఏంటి? సో ఇనిషియల్లీ హీస్ ఏ స్కూల్ టీచర్ అనమాట ఫ్రమ్ డార్సెట్. డార్సెట్ ఎక్కడుంది? వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఉందన్నమాట. ఆ డార్సెట్ హీ స్మైల్డ్. ఎవరు? ద జర్మన్ ఎవరైతే ఉన్నారో సోల్జర్ తనేమో నవ్వారనమాట. డోర్సెట్టేనా అంటే ఏదో బాగా తెలిసినట్టు తను నవ్వాడట. ఐ నో దిస్ ప్లేస్, ఐ నో ఇట్ వెరీ వెల్. తనేం చెప్పాడంట? నాకు ఈ ప్లేస్ చాలా బాగా తెలుసు అని చెప్పేసి చెప్పారంట. వి షేర్డ్ మై రమ్ స్టేషన్ అండ్ హిస్ ఎక్సలెంట్ సాసేజ్. సో ఇతను ఎవరైతే జిమ్ మ్యాక్ఫర్సన్ ఉన్నారో తనేమో రమ్ స్టేషన్ అంటే రమ్ అన్నది ఇట్స్ ఏ తెలిసిందే కదండి, ఇట్స్ ఏ ఆల్కహాలిక్ బెవరేజ్ అనమాట. సో ఆ ఆల్కహాల్ తను ఇచ్చారు. అండ్ హిస్ ఎక్సలెంట్ సాసేజ్, ఈ జర్మన్ సోల్జర్ తాలూకా ఎక్సలెంట్ సాసేజ్, ఈ రెండు షేర్ చేసుకున్నారట. అండ్ వీ టాక్డ్ కానీ, హౌ వీ టాక్డ్, మేము ఎంత బాగా మాట్లాడుకున్నాం అంటే చాలాసేపు మాట్లాడుకున్నాం. హీ స్పోక్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్. ఈవెన్ జర్మన్ అయినా కానీ పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడారు. అంటే యాక్చువల్లీ జర్మనీలో ఏంటంటే మొత్తం మీరు గమనించినట్టయితే మొత్తం అంతా జర్మన్ లాంగ్వేజ్లో రాస్తుంటుంది. ఈవెన్ మీరు ఎవరైనా మాస్టర్స్కి కానీ డిగ్రీకి కానీ వెళ్ళాలి అని అనుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఆఫ్ జర్మనీ జర్మన్లోనే రాసుంటాయి అన్నమాట, రైట్? అందుకని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే గవర్నమెంట్ యూనివర్సిటీస్లోని వెళ్ళాలనుకుంటారో అవే కదా టాప్ యూనివర్సిటీస్ అక్కడ. సో వెళ్ళాలనుకుంటారు కంపల్సరీ 1 year అయితే ఆగి జర్మన్ నేర్చుకుని వెళ్తారు. జస్ట్ ఇమాజిన్ ఒక 100 years బ్యాక్ ఎలా ఉండేవారు. అలాంటిది తను ఏం చెప్పాడు? హీఈస్ ఆల్మోస్ట్ స్పీకింగ్ ఏ పర్ఫెక్ట్ ఇంగ్లీష్. అయినా కూడా ఇతను చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాడు. బట్ ఇట్ టర్న్డ్ అవుట్ దట్ హీ హ్యాడ్ నెవర్ సెట్ ఫుట్ ఇన్ డార్సెట్, నెవర్ ఎవర్ ఈవెన్ బీన్ టు ఇంగ్లాండ్. అయితే అలా మాట్లాడుకున్న తర్వాత మాకు ఏం తెలిసిందంటే కనీసం ఒక్కసారి కూడా నెవర్ సెట్ ఫుట్, ఒక్కసారి కూడా అడుగు పెట్టలేదట డార్సెట్లో ఈ జర్మన్ సోల్జర్. బట్ స్టిల్ ఒక్కసారి కూడా ఇంగ్లాండ్కి వెళ్ళలేదట. హీ హ్యాడ్ లర్న్డ్ ఆల్ హీ న్యూ ఆఫ్ ఇంగ్లాండ్ ఫ్రమ్ స్కూల్ అండ్ ఫ్రమ్ రీడింగ్ బుక్స్ ఇన్ ఇంగ్లీష్. సో మరి ఏ విధంగా తెలిసింది అతనికి? ఇవంతా కూడా తన స్కూల్ బుక్స్లోని ఇంగ్లాండ్ కోసం అయితే తను చదువుకున్నాడట మొత్తం. హిస్ ఫేవరెట్ రైటర్ వాస్ థామస్ హార్డీ. హిస్ ఫేవరెట్ బుక్ ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్. సో తన ఫేవరెట్ రైటర్ ఎవరండి? ఎవరిది? ఈ జర్మన్ సోల్జర్ది. థామస్ హార్డీ అన్నతను హిస్ ఫేవరెట్ రైటర్. అండ్ తన ఫేవరెట్ బుక్ ఏంటండి? మ్యాడింగ్ క్రౌడ్ అనేది తన ఫేవరెట్ బుక్ అన్నమాట. అయితే యూజువల్గా ఏంటంటే ఆ రోజుల్లో ఇంటర్నెట్ కానీ లేకపోతే ఏమీ లేవు కదండి. ఇతను ఎంత మరి ఏ విధంగా చదివి ఉంటారు? ఓన్లీ త్రూ లైబ్రరీ ఆర్ ఆ విధంగా చదువుంటారనమాట. ఇంటర్నెట్, కంప్యూటర్స్ ఇటువంటివి ఏమీ లేవు 1950లో, రైట్? సో అవుట్ దేర్ ఇన్ నో మ్యాన్స్ ల్యాండ్ వీ టాక్డ్ ఆఫ్ బాత్షెబా అండ్ గ్యాబ్రియలో అండ్ సార్జెంట్ ట్రాయ్ అండ్ డార్సెట్. అంటే ఇక్కడ తను ఏం చెప్తున్నారంటే
సో, ఏదైతే వాళ్ళు మాట్లాడుకున్నారో బుక్ కోసం 'ఫార్ ఫ్రమ్ మాడింగ్ క్రౌడ్' అందులోని కొన్ని క్యారెక్టర్స్ కోసం అయితే తను మాట్లాడారనమాట. ఆ క్యారెక్టర్స్ ఏంటండి? బాత్‌షిబా, గ్యాబ్రియెలోక్, ఆ తర్వాత సర్జెంట్ ట్రాయ్ అండ్ డోర్సెట్. అంటే డోర్సెట్ అన్నది ఆ ప్లేస్ కదా! సో, ఈ మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఆ బుక్‌లో ఉన్నారో వాళ్ళ కోసం కూడా వీళ్ళు మాట్లాడుకున్నారనమాట. రైట్. సర్వ్డ్ యాస్ ఎ షేర్డ్ టాపిక్. సో, అది ఏ విధంగా హెల్ప్ చేసిందంటే వీళ్ళిద్దరిని ఇట్ బ్రింగ్ దెమ్ టుగెదర్ అనమాట. రైట్. ఒక వీళ్ళిద్దరు తాలూకా అండర్‌స్టాండింగ్‌లో ఒక ఫెమిలియారిటీ ఉంది. వీళ్ళిద్దరికీ సేమ్ బుక్ అంటే ఇష్టం. అలాగే అంతే కదండీ! ఇప్పుడు సేమ్ బుక్ అంటే ఇష్టమైతేనే ఇద్దరు దానికోసం ఎక్కువ సేపు మాట్లాడుకుంటారు. చదివి అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంటు ద క్యారెక్టర్ అప్పుడే కదా ఎక్కువ మాట్లాడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 'డోరేమాన్' చూసారనుకోండి. ఆ 'డోరేమాన్' కోసం ఇద్దరు కలిపి మాట్లాడుకుంటారు కదండీ! లేపోతే ఈ మధ్యన గేమింగ్ ఇవన్నీ వస్తున్నాయి. అవన్నీ నేను చెప్పకూడదు. సో, ఆ గేమింగ్‌లోని క్యారెక్టర్స్ కోసమే కదా మీ ఇద్దరు మాట్లాడుకుంటారు. మీరు మీ ఫ్రెండ్స్. అంటే అర్థం ఏంటి? మీరు ఆ పర్టిక్యులర్ గేమ్‌లోకి ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. సో, అవతల వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారనమాట. సేమ్ అదే విధంగా అవతల వాళ్ళు కూడా చదివారు ఈ బుక్‌ని. సో, ఐ లుక్డ్ అబౌట్ మీ అండ్ సార్జెంట్ రాయ్ అండ్ డార్సెట్. ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నారనమాట. హీ హ్యాడ్ ఎ వైఫ్ అండ్ వన్ సన్ బోర్న్ జస్ట్ 6 మంత్స్ ఎగో. అంటే 6 మంత్స్ ఎగో అంటే 6 నెలల క్రితం తనకి యాక్చువల్లీ ఒక న్యూ బోర్న్ బేబీ అనమాట. 6 మంత్స్ ఎగోనే ఒక న్యూ బోర్న్ బేబీ అండ్ ఏ వైఫ్. రైట్. యాస్ ఐ లుక్డ్ అబౌట్ మీ దేర్ వేర్ huddles of khaki and grey everywhere, all over no man's land, smoking, laughing, talking, drinking, eating. సో, అక్కడ చుట్టూ చూస్తున్నప్పుడు ఆ సిట్యుయేషన్ ఎలా కనిపించిందండి? అంటే ఇక్కడ ఆమ్, he is talking about, the author is talking about the power of connections between the people అన్నమాట. ఈవెన్ ఇన్ వెరీ డిఫికల్ట్ అండ్ ఐసోలేటెడ్ సిచ్యువేషన్స్ లో ద పవర్ ఆఫ్ క్రియేటింగ్ కనెక్షన్స్ కోసం ఇక్కడ చెప్తున్నారు అనమాట. రైట్. సో ఇక్కడ ఏం జరిగిందంటే చాలా మంది ఖాకీస్, చాలా మంది ఖాకీ అంటే అర్థం ఏంటి? బ్రిటిష్ సోల్జర్స్, గ్రే సోల్జర్స్ అంటే మన జర్మన్ సోల్జర్స్ ఎవ్రీవేర్. ఎక్కడైనా చాలా మంది అంటే తను చూస్తున్న ఏరియా అంతా కూడా వీళ్ళే కనిపించారనమాట. ఆల్ ఓవర్ నో మ్యాన్స్ ల్యాండ్. ఈ నో మ్యాన్స్ ల్యాండ్‌కి అందరూ వచ్చేసి కనిపించారు. సో, అక్కడ వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? స్మోకింగ్, లాఫింగ్, టాకింగ్, డ్రింకింగ్, ఈటింగ్. అంటే వాళ్ళు మర్చిపోయారనమాట. మేము ఎనిమీస్ అన్న విషయాన్నయితే వాళ్ళు మర్చిపోయి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఆ రోజంతా కూడా అలా గడిపారనమాట. ఏ విధంగా స్మోకింగ్ చేసుకొని, లాఫింగ్ చేసుకొని అంటే ఎవరి ప్యాషన్ ఆళ్ళు అలాగే టాకింగ్, డ్రింకింగ్, ఈటింగ్ ఎవ్రీవేర్ అలాగనమాట. హాన్స్ వాల్ఫ్ అండ్ ఐ షేర్డ్ వాట్ వాస్ లెఫ్ట్ ఆఫ్ యువర్ వండర్‌ఫుల్ క్రిస్మస్ కేక్ కానీ. సో, వీళ్ళిద్దరు ఏం చేశారండి, కొని ఐ థింక్ తను పంపించుంటుంది వండర్‌ఫుల్ క్రిస్మస్ కేక్. సో, ఆ కేక్‌ని ఏదైతే మిగిలిపోయిందో అది షేర్ చేసుకున్నారట. హీ థాట్ ద మార్చిపాన్ వాస్ ద బెస్ట్ హీ హ్యాడ్ ఎవర్ టేస్టెడ్. మార్చిపాన్ అంటే స్వీట్ కవరింగ్ ఆన్ ద కేక్ మేడ్ ఫ్రమ్ ద షుగర్, ఎగ్స్ అండ్ ఆల్మండ్స్ ఉంటాయి కదా! అంటే టాపింగ్ ఏస్తారు కదా! మన కేక్ పైన కొన్ని ప్లేసుల్లో క్రీమ్ ఏస్తారు. కొన్ని ప్లేసుల్లో నట్స్ ఇవన్నీ వేస్తారు కదా! అదే విధంగా ఈ కేక్ పైన కూడా ఆహ్, స్వీట్ కవరింగ్ ఏసారనమాట. లైక్ షుగర్, ఎగ్స్ అండ్ ఆల్మండ్స్‌తో తయారు చేసిన ఒక స్వీట్ కవరింగ్ అయితే వేశారట. దాన్ని మార్జిపాన్ అంటారనమాట. సో, ఈ మార్జిపాన్ ఏదైతే ఉందో చాలా. సో, హీ థాట్ ద మార్జిపాన్ వాస్ ద బెస్ట్ హీ హ్యాడ్ ఎవర్ టేస్టెడ్. సో, అతను ఏం చెప్పాడట, అసలు ఎప్పుడూ ఇంత టేస్టీ మార్జిపాన్ నేను తినలేదు అని చెప్పాడట. ఈవెన్ ఐ అగ్రీడ్. నేను కూడా ఒప్పుకున్నాను. వి అగ్రీడ్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ హీ వాస్ మై ఎనిమీ. సో, ఈచ్
థింగ్ ఏదైతే మేము మాట్లాడుకున్నామో అన్ని విషయాల్ని కూడా నేను కూడా ఒప్పేసుకున్నాను. కానీ తనెవరు? నా ఎనిమీ. అయినా కూడా నేను ప్రతి విషయాన్ని ఒప్పుకున్నాను. అంటే తనేం చెప్తున్నాడండి? ఆ నెక్స్ట్ మూమెంట్‌లో వార్ స్టార్ట్ అయిందంటే ఒకళ్ళనొకళ్ళు చంపుకోవాలనమాట. అలాంటి సిట్యుయేషన్ అనమాట. అయినా కూడా ఒకళ్ళనొకళ్ళు ఈ విషయాలన్నీ వాళ్ళిద్దరివి కలిసాయి అన్న విషయాలు చెప్తున్నారనమాట ఇక్కడ. దేర్ నెవర్ వాస్ ఎ క్రిస్మస్ పార్టీ లైక్ ఇట్ కానీ అసలు ఇటువంటి క్రిస్మస్ పార్టీ అన్నది అసలు ఎప్పుడూ జరగలేదు అని చెప్పేసి తను చెప్తున్నారనమాట కోనీకి. Then someone, I don't know who, brought out a football. సడన్‌గా ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందండి? ఎవరో తెలీదు గానీ ఒక ఫుట్‌బాల్ అయితే పట్టుకొచ్చారటండి. Great coats were dumped in piles to make a goal post, and the next thing we knew, it was Tommy against Fridge out in the middle of no man's land. అంటే అర్థం ఏంటండి? గ్రేట్ కోట్స్ అంటే వీళ్ళవి ఏవైతే ఆ ప్లేస్‌లో ఆ ప్లేస్ అంతా క్రిస్మస్ టైమ్‌లో చాలా చల్లగా ఉంటది కదండీ! అందుకని వీళ్ళు వెరీ లార్జ్ హెవీ కోట్స్ వేసుకుంటారనమాట. ఎందుకని? మొత్తం అంత సమయం కూడా వాళ్ళు అక్కడ ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లోనే ఉండాలి కదండీ! మరి ఎంత మరి ఔట్ సైడ్ ఆ బోర్డర్‌లో అలా ఉండాలి. ఆ ట్రెంచెస్‌లో ఉండాలి అంటే చాలా హెవీ కోట్స్ అయితే కావాలి కదండీ! అందుకని ఈ లార్జ్ హెవీ కోట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేశారు. ఒక ఒక పైల్స్ లాగా, ఒక కుప్పలాగా అక్కడ రౌండ్‌గా పెట్టారనమాట. ఎందుకని? సో దట్ వీళ్ళు ఆడుతున్నప్పుడు దాని మీద తగిలితే అది గోల్ అయినట్టనమాట. రైట్. ఇట్ వాస్ యాక్టెడ్ లైక్ ఏ గోల్ పోస్ట్ ఫర్ దట్. రైట్. అంటే ఇప్పుడు మీరు ఆడుకున్నారనుకోండి క్రికెట్ బ్యాట్ వరకు కొంటారు గానీ, మీరు ఆ స్టాంపులు కొనరు కదండీ! అప్పుడు ఏదో ఒక కర్రో, ఏదో ఒక బాల్టీయో పెట్టి అది తగిలితే ఔట్ అని చెప్తారు కదండీ! అదే విధంగా వాళ్ళు కూడా గోల్ పోస్ట్ చేయడానికని చెప్పేసి దే డంప్డ్ ఇన్ పైల్స్ అన్నమాట. ఓకే. ఆ నెక్స్ట్ మొమెంటే అర్థమైపోయింది. ఎవరెవరు ఆడాలి? ద టామీ ఎగైన్స్ట్ ఫ్రిడ్జ్ ఆడాలన్నమాట. అంటే అర్థం ఏంటి? ఇంగ్లాండ్ ఆర్మీ వర్సెస్ జర్మన్ ఆర్మీ ఇన్ ద నో మ్యాన్స్ ల్యాండ్. ఈ నో మ్యాన్స్ ల్యాండ్‌లోనే ఆడుకుంటారనమాట. ఆడుకోవాలన్న విషయం అర్థమైపోయింది అందరికి. హ్యాండ్స్ వాల్వ్ అండ్ ఐ లుక్డ్ ఆన్ అండ్ చీర్డ్, క్లాపింగ్ అవర్ హ్యాండ్స్ అండ్ స్టాంపింగ్ అవర్ ఫీట్ టు కీప్ ఔట్ ద కోల్డ్ యాస్ మచ్ యాస్ ఎనీథింగ్. అంటే అర్థం ఏంటండి? ఇక్కడ హ్యాన్స్ వోల్ఫ్ ద జర్మన్ కెప్టెన్ అండ్ నేను అంటే ఎవరు? జిమ్ మ్యాక్‌ఫర్సన్. ఈ ఇద్దరు ఏం చేశారు? చీరింగ్ చేశారనమాట. చీరింగ్ చేశారు, క్లాపింగ్ చేశారు. అండ్ స్టాంపింగ్ అవర్ ఫీట్. అలా కాళ్ళని కూడా గట్టిగా కొట్టారు. ఎందుకు అంత బాగా చీర్ చేశారు? సో దట్ ఇన్ ఆర్డర్ టు కీప్ ఔట్ ఆఫ్ కోల్డ్ యాస్ మచ్ దే కెన్. అంటే చాలా చలి గదండీ! ఐస్ పడుతూ ఉంటది కదా! ఆ ప్రదేశంలో. సో, అందుకని వీళ్ళు గట్టిగా స్టాంప్ చేశారు. కాళ్ళని గట్టిగా కొట్టారనమాట. అండ్ ఆల్సో చీర్ చేశారు. కానీ ఒరిజినల్‌గా దీని మీనింగ్ ఏంటండి? వీళ్ళెవరైతే ఉన్నారో దే ఆర్ జస్ట్ స్పెక్టేటర్స్ అన్నమాట. దే ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద గేమ్. రైట్. ఓన్లీ వాళ్ళు స్పెక్టేటర్స్‌గా మాత్రమే చూస్తున్నారు. వాళ్ళు చూస్తూ ఆహ్, క్లాప్ చేస్తూ, తర్వాత గట్టిగా అరుస్తూ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారనమాట. ఎవరెవరైతే ఆడుతున్నారో వాళ్ళని సపోర్ట్ మాత్రమే చేస్తున్నారు. ఎందుకని? దే ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఫుట్‌బాల్ అన్నమాట. దీని అర్థం అది. రైట్. దే వేర్ సింప్లీ వాచింగ్ అండ్ ఎంకరేజింగ్ ద ప్లేయర్స్ అన్నమాట. రైట్. సో, అంటే జనరల్‌గా మీకు ఇటువంటి క్వెషన్స్ కాంప్రిహెన్షన్‌లోనే ఇస్తారనమాట. సో, అందుకని జాగ్రత్తగా మీరు వీటి మీనింగ్‌నైతే తెలుసుకోవాలి. There was a moment when I noticed our breaths mingling in the air between us. అంటే ఏంటి? ఒకేసారి బ్రీతింగ్ తీసుకున్నా చూడండి తెలుస్తుంది గదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కావచ్చు, లేపోతే కొన్ని పర్టిక్యులర్ మూమెంట్స్‌లో కావచ్చు, వాళ్ళు అంతగా చీర్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఒక్కొక్కసారి బాగా ఎక్కువ ఊపిరి తీసుకుంటారనమాట. అది ఒకే సమయంలో తీసుకోవడం, తర్వాత ఒక ఫ్రీక్వెన్సీతో తీసుకోవడం జరిగిందనమాట.
సో అంటే ఇట్ జస్ట్ రిప్రజెంట్స్ ద ఆథర్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాడు, ఒక ఎమోషనల్ కనెక్షన్ చెప్తున్నాడు అనమాట బిట్వీన్ దెమ్. హీ సా ఇట్ టూ అండ్ స్మైల్డ్. అయితే ద అదర్ గాయ్ ఎవరైతే ఉన్నాడో హ్యాన్స్ వల్ఫ్, తను కూడా అది చూసి నవ్వుకున్నాడట. జిమ్ మ్యాక్ఫర్సన్, హీ సెడ్ ఆఫ్టర్ ఏ వైల్, కొద్దిసేపు అయిన తర్వాత జిమ్ మ్యాక్ఫర్సన్ అని చెప్పాడట, అని అన్నాడట. అంటే పేరు పిలిచాడనమాట కొద్దిసేపు తర్వాత. ఐ థింక్ దిస్ ఈజ్ హౌ వీ షుడ్ రిజాల్వ్ ద వార్, దిస్ వార్. అయితే ఈ విధంగా మనం ఈ వార్ని ఇక్కడితో ఇలాగ ఎండ్ అయిపోతే బాగుండు, ఈ విధంగా మనం సాల్వ్ చేసుకుంటే బాగుండు. ఓకే, అంటే అర్థం ఏంటండి, వార్లో మనం కొట్టుకోకుండా ఫుట్బాల్ ఆడి మనం రిజాల్వ్ చేసుకుంటే బాగుండు అని ఉద్దేశం అనమాట. ఏ ఫుట్బాల్ మ్యాచ్, నో వన్ డైస్ ఇన్ ఏ ఫుట్బాల్ మ్యాచ్, నో చిల్డ్రన్ ఆర్ ఆర్ఫెండ్, నో వైఫ్స్ బికమ్ విడోస్. అంటే అర్థం ఏంటండి, ఫుట్బాల్ మ్యాచ్ ఎవరైతే గెలిస్తే వాళ్ళు గెలిచినట్టు. అంటే ఇప్పుడు చేస్తున్న స్పోర్ట్స్ అదే కదండి. ఇప్పుడు వరల్డ్ వరల్డ్ కప్స్ అన్ని పెడుతున్నారు కదా, ఏ దేశం గెలిస్తే ఆ దేశం గెలిచినట్టే కదా. సో వరల్డ్ కప్లో, సో అలాగా వీ హ్యావ్ టు రిజాల్వ్ దిస్ వార్. ఏ ఫుట్బాల్ మ్యాచ్ పెట్టి మనం రిజాల్వ్ చేసుకోవాలి. నో వన్ డైస్ ఇన్ ద ఫుట్బాల్ మ్యాచ్. ఫుట్బాల్ మ్యాచ్లో ఎవ్వరూ చనిపోరు. నో చిల్డ్రన్ ఆర్ ఆర్ఫెండ్. సో చిల్డ్రన్ ఎవరు కూడా వితౌట్ పేరెంట్స్ ఎవరు ఉండరు. నో వైఫ్స్ బికమ్స్ విడోస్, అంటే అర్థం ఏంటండి, వాళ్ళ హస్బెండ్స్ చనిపోతారు కదా డ్యూరింగ్ ద వార్. సో అటువంటప్పుడు ఏం జరుగుతుంది, అలాంటప్పుడు విడోస్ అవ్వరు వైఫ్స్. ఓకే, ఐ హ్యాడ్ ప్రిఫర్ క్రికెట్ ఐ టోల్డ్ హిమ్. అయితే మనోడు తగ్గడు కదండి, మనోడు ఏం చెప్పాడు, ఇంగ్లాండ్లోనే అసలే క్రికెట్ పుట్టింది కదా, సో నేను బెటర్ ఫుట్బాల్ కన్నా నేనైతే క్రికెట్ ప్రిఫర్ చేస్తాను అన్నాడు అనమాట. ఎవరు, జిమ్ మ్యాక్ఫర్సన్. దెన్ మీ టామేస్ కుడ్ బి ష్యూర్ ఆఫ్ విన్నింగ్ ప్రాబబ్లీ. అప్పుడు తప్పకుండా మేమే గెలుస్తాము. వి లాఫ్డ్ ఎట్ దట్ అండ్ టుగెదర్ వి వాచ్డ్ ద గేమ్. అంతే కదండి, మనం దేంట్లో అయితే ప్రొఫిషియంట్ అయితే అదే చేయాలని అనుకుంటాం కానీ అవతల వాళ్ళు దేంట్లో ప్రొఫిషియంట్ అయితే అది చేయాలని అనుకోం కదా. అలాగే తిని కూడా అలా చెప్పగానే ఇద్దరు నవ్వుకున్నారట, రైట్, అండ్ ఆల్సో వాచ్ ద గేమ్. సాడ్ టు సే కొని ఫ్రిడ్జ్ 2 goals to 1. ఆబ్వియస్లీ ఏం జరిగింది, సాడ్ టు సే కొని తిని చెప్తున్నాడు అనమాట, చాలా బాధగా ఉంది, ఈ జర్మన్ సోల్జర్స్ ఏమో 2 goals కొట్టేశారు. బట్ యాజ్ హ్యాన్స్ వల్ఫ్ జనరస్లీ సెడ్ అవర్ గోల్ వాజ్ వైడర్ దాన్ దేర్స్, సో ఇట్ వాజంట్ క్వైట్ ఫేర్. అంటే అంటే అర్థం ఏంటండి, ఇక్కడ ఫ్రిడ్జ్ జర్మన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 goals చేశారు, అండ్ ఇంగ్లాండ్ ఆర్మీ వాళ్ళు మన టామీస్ ఏమో 1 goal అయితే చేశారనమాట, రైట్. అయితే బట్ యాజ్ హ్యాన్స్ వల్ఫ్ జనరస్లీ సెడ్, హ్యాన్స్ వల్ఫ్ అంటే అతను ఏం చెప్పారు, అవర్ గోల్ వాజ్ వైడర్ దాన్ దేర్స్, మన గోల్ చాలా వైడర్గా ఉంది వాళ్ళ గోల్ కన్నా, సో ఇట్ వాజ్ నాట్ ఫేర్. అంటే అది కరెక్ట్ కాదు. తను ఏంటంటే చాలా జాలీగా చెప్పాడనమాట, అంటే చాలా జనరస్గా ఇలాంటి ప్లేసుల్లో. సో ఇక్కడ ఏంటంటే అతని యొక్క జెనరాసిటీ కనిపిస్తుంది అనమాట. హీ వాజ్ వెరీ కైండ్, చాలా జాలిగా. ఏంటంటే ఎవరు గెలకూడదు, ఇప్పుడు మేం గెలిచామంటే ఒకరు గెలిచారు ఒకరు ఓడారు అంటే అక్కడ ఏంటంటే ఇన్ఈక్వాలిటీ వస్తుంది కదా. సో ఈ క్రిస్మస్ ఈవ్ రోజు ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదని ప్రూవ్ చేయడానికి అని చెప్పేసి ఏదైతే ఒక గోల్ ఉందో వాళ్ళకన్నా ఒకళ్ళు 2 ఒకళ్ళు 1 చేశారు కదా, ఏదైతే ఇంకొక గోల్ ఉందో అది కరెక్ట్ కాదు. సో అది వైడర్గా వెళ్ళిపోయింది. ఇట్ వాస్ నాట్ ఫెయిర్, నాట్ క్వైట్ ఫెయిర్. అంటే అది కరెక్ట్గా వాళ్ళు కొట్టలేదు, ఆ గోల్ని కరెక్ట్గా అది కొట్టలేదు. ఎందుకంటే థర్డ్ ఎంపైర్లు ఇవన్నీ ఉండవు కదండి. సో అందుకని తను ఆ విధంగా చెప్పారనమాట, రైట్. The time came, and all too soon, when the game was finished. The schnapps and the rum and the sausage had long since run out, and we knew it was all over. So, ఆ సమయం వచ్చేసిందండి, ఎప్పుడు గేమ్ అయిపోయింది
అండ్ స్నాప్స్ అంటే ద జర్మన్ డ్రింక్, రమ్ అన్నది ఇవన్నీ కూడా ఏంటంటే దే ఆర్ నాట్ సాఫ్ట్ డ్రింక్స్ అనమాట. దే ఆర్ ద ఆల్కహాలిక్ డ్రింక్స్ అనమాట. సో, ఆ చలికాలంలో వాళ్ళు అక్కడ తీసుకుంటారు. ఈ జర్మన్ డ్రింక్ అదే కాకుండా ఈ రమ్, దట్ ఈస్ ద బ్రిటిష్ డ్రింక్ ఏదైతే ఉందో అదే కాకుండా సాసేజ్‌లు ఇవన్నీ కూడా అయిపోయాయన్నమాట. మాకు తెలుసు. ఏంటి, ఇట్ వాస్ ఆల్ ఓవర్. అంటే ఇంకా అన్నీ అయిపోయి, మన పని ఇంకా మనం చేసుకోవాలి. వి షుడ్ రిటర్న్ బ్యాక్ టు అవర్ ప్లేసెస్ అనే విషయం అయితే మాకు అర్థమైపోయింది. ఐ విష్డ్ హాన్స్ వెల్ అండ్ టోల్డ్ హిమ్ ఐ హోప్డ్ హీ వుడ్ సీ హిస్ ఫ్యామిలీ అగైన్ సూన్. దట్ వాస్ ద ఫైటింగ్ వుడ్ ఎండ్ అండ్ వీ కుడ్ ఆల్ గో హోమ్. అయితే తను చెప్పారనమాట హాన్స్‌వెల్‌కి. ఏమని? జిమ్ మ్యాక్‌ఫర్సన్ చెప్పారనమాట. ఏమని? ఐ టోల్డ్ హిమ్ రియల్‌గా మనం మనం చక్కగా మన ఫ్యామిలీని చాలా తొందరలో కలిస్తే చాలా బాగున్ను. ఓకే. ఈ ఫైటింగ్ ఎండ్ అయిపోయి అంటే ఈ ఫైటింగ్ అయిపోయి అండ్ మన ఇళ్ళలకైతే మనం వెళ్ళిపోతే బాగున్ను అని చెప్పేసి అన్నారనమాట. అంటే ఫ్రెండ్స్ ఇట్ వాస్ లైక్ మనలాంటి వాళ్ళకి ఇంటికెళ్ళడం చాలా ఈజీ. లైక్ స్కూల్ అయిపోతుంది ఇంటికెళ్ళిపోతాం. లేకపోతే ఒక షాపింగ్‌కెళ్తాం ఇంటికెళ్ళిపోతాం ఈజీ. బట్ వీళ్ళేంటంటే కొన్ని మంత్స్, సంవత్సరాలు అదే అటువంటి వెరీ డిఫికల్టీ ఉన్న సచ్ ఏ డ్రాస్టిక్ ఎన్విరాన్మెంట్స్‌లో ఉన్నవాళ్ళు, అంటే ఈ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళడం అంటే చాలా కష్టమండి. జస్ట్ ఇమాజిన్ సెవరల్ కిలోమీటర్స్ వితౌట్ ఎనీ హౌసెస్. వాళ్ళు అటువంటి డ్రాస్టిక్ ఎన్విరాన్మెంట్స్‌లో అయితే అలాగా డే అండ్ నైట్ వాళ్ళలా వర్క్ చేస్తేనే మనం ఇంత హ్యాపీగా ఉంటామనమాట. రైట్? సో, అందుకే ఆల్వేస్ రియల్ హీరోస్ ఎవరండి? రియల్ హీరోస్ నథింగ్ బట్ ద ఆర్మీ పీపుల్ అనమాట. హూ ప్రొటెక్ట్ దేర్ కంట్రీస్ డే అండ్ నైట్. రైట్? సో, ఇది ఈ విధంగా ఉండగా ఆహ్, అంటే మీకెవరైనా తెలిసిన ఒక ఆర్మీ పీపుల్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళతో కూర్చొని కొంతసేపు మీరు అడగండి. అసలు ఆ క్లైమేట్స్‌లో వాళ్ళు ఎలా ఉండగలరు అని చెప్పేసి. డిఫరెంట్ ఆర్మీ బెటాలియన్స్ ఉంటాయన్నమాట. వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఒకవేళ తెలిస్తే తప్పకుండా వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్‌నైతే తీసుకోండి. రైట్. ఐ విష్డ్ హాన్స్ వెల్ అండ్ టోల్డ్ హిమ్. మళ్ళీ జాగ్రత్తగా మనం ఇంటికి ఎళ్ళిపోతే బావున్ను. మన ఫ్యామిలీని మళ్ళీ మనం ఎంత వేరంగా కలిస్తే బాగున్ను అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారనమాట ఒకళ్ళనొకళ్ళు. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఎవ్రి సోల్జర్ వాంట్స్ ఆన్ బోత్ సైడ్స్ హాన్స్ వోల్ఫ్ సెడ్. సో, అతనేం చెప్పాడు? ఆహ్, ప్రతి సోల్జర్‌కి కూడా అలాగే ఉంటుంది. అలాగే మన ఫ్యామిలీస్ మనం కలుద్దాం అని చెప్పేసి ప్రతి సోల్జర్ కూడా అనుకుంటారని చెప్పేసి అతను చెప్పాడనమాట. టేక్ కేర్ జిమ్ మ్యాక్‌ఫర్సన్. ఐ షల్ నెవర్ ఫర్గెట్ దిస్ మూమెంట్ నార్ యూ. అంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా ఉండండి. ఆహ్, ఈ మూమెంట్ ఏదైతే నేను స్పెండ్ చేశానో నేనైతే నా జీవితంలో మర్చిపోలేను. మేబీ నువ్వు కూడా మర్చిపోలేవేమో అని చెప్పేసి తనతో మాట్లాడారనమాట. ఎవరు? హాన్స్ వోల్ఫ్ జిమ్ మ్యాక్‌ఫర్సన్‌తో చెప్పేసి రిటర్న్ అయ్యారనమాట. హి సల్యూటెడ్ అండ్ వాక్డ్ అవే ఫ్రమ్ మీ స్లోలీ అన్‌విల్లింగ్‌లీ ఐ ఫెల్ట్. అయితే అక్కడి నుంచి ఇంక బ్యాక్‌కి వెళ్ళిపోవాలి కదండీ! ఇప్పుడు పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు ఆడుకున్నారు, పాడుకున్నారు, సింగింగ్ చేసుకున్నారు. అన్నీ అయిపోయి కలిసి తిన్నారు, కలిసి తాగారు. సో, నౌ ద టైమ్ హాస్ కమ్ టు గో బ్యాక్. మాట్లాడుకున్నారు. అన్నీ అయిపోయాయి. ఇప్పుడు స్లోలీ తన దగ్గర నుంచి బ్యాక్‌కి అస్సలు ఇష్టం లేకుండా అన్‌విల్లింగ్‌లీ అంటే ఇష్టం లేకుండా తను వెళ్లారనమాట. అలాగని తినకి అనిపిచ్చిందట. హి టర్న్డ్ టు వేవ్ జస్ట్ వన్స్ అండ్ దెన్ బికేమ్ వన్ ఆఫ్ ద హండ్రెడ్స్ ఆఫ్ గ్రే కోటెడ్ మెన్ డ్రిఫ్టింగ్ బ్యాక్ టువర్డ్స్ ద ట్రెంచెస్. అంటే అర్థం ఏంటంటే యాక్చువల్లీ మామూలుగా మనం ఏం చేస్తామండి? ఎవరినైనా కొత్తగా కలిసినప్పుడు అయితే నవ్వుతాం. ఆహ్, హ్మ్. లేకపోతే నమస్తే జేస్తాం. మనకన్నా పెద్దోళ్ళైతే. రైట్? సో, ఇక్కడ కొంతమంది మనమైతే షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకుంటాం. కానీ దే ఆర్ సోల్జర్స్ కదా! సో, అందుకని ఒకళ్ళనొకళ్ళు సెల్యూట్ చేసుకున్నారనమాట.
సెల్యూట్ చేసుకొని ఇంకా వెనకదో పట్టారు. అంటే దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు దేర్ ప్లేసెస్ అనమాట. తను హీ టర్న్ టు వేవ్ జస్ట్ వన్స్, ఒక్కసారి వెనక్కి తిరిగి ఇలాగా అన్‌విల్లింగ్‌లీ, అస్సలు ఇష్టం లేకుండా ఒకసారి ఇలా తిరిగి బాయ్ చెప్పేసి, అండ్ తను కూడా ఈ హండ్రెడ్స్ ఆఫ్ గ్రే కోటెడ్ మెన్, అంటే ఆ సోల్జర్స్‌లో ఈ హండ్రెడ్స్ ఆఫ్ సోల్జర్స్‌లో తిను కూడా ఒకళ్ళు అయిపోయారు. అంటే తను ఇంక కనిపించలేదనమాట. ఓకే. వాళ్ళలో ఒకళ్ళు అయిపోయారు. అండ్ వాళ్ళ ట్రెంచెస్‌కైతే వెళ్ళిపోయారనమాట. దట్ నైట్ బ్యాక్ ఇన్ అవర్ డగౌట్స్ వి హర్డ్ దెమ్ సింగింగ్ ఎ క్యారోల్ అండ్ సింగింగ్ క్వైట్ బ్యూటిఫుల్లీ. డగౌట్స్ అంటే ఏంటండి? ఎ షెల్టర్ ఫర్ సోల్జర్స్ మేడ్ బై డిగ్గింగ్ ఎ హోల్ ఇన్ ద గ్రౌండ్ అండ్ కవరింగ్ ఇట్. రైట్. యూజువల్‌గా ఏంటంటే, నేను లాస్ట్ టైమ్ మీకు ట్రెంచెస్ కోసం చెప్పాను కదా! అది గ్రౌండ్‌కి కిందకుంటాయన్నమాట. ఎందుకని? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ప్లేసెస్‌కి, అంటే ఇప్పుడు మీరు గమనించినట్టయితే సోల్జర్స్ ఎవరైనా కొత్తగా వచ్చి అటాక్ చేయాలనుకోండి, అటాక్ చే డైరెక్ట్‌గా కనిపిస్తే ఇమ్మీడియేట్‌గా అటాక్ చేయగలరు కదా! అదే గ్రౌండ్ లోపల ఉంటే వీళ్ళే ఆ కొత్తగా వచ్చిన ఎనిమీస్‌ని ఈజీగా అటాక్ చేయగలరనమాట. అందుకనే ఈ గ్రౌండ్‌లోని వాళ్ళు దాక్కుని ఉంటారనమాట మోస్ట్‌లీ. సో, దట్ నైట్ బ్యాక్ ఇన్ అవర్ డగౌట్స్, అయితే మళ్ళీ ఆ డగౌట్స్‌కైతే వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరి డగౌట్స్‌కి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. వి హర్డ్ దెమ్ సింగింగ్ ఎ క్యారోల్. క్యారోల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇట్స్ నాట్ ఎ యూజువల్ సాంగ్. ఇట్స్ లైక్ ఏ ఒక ట్రెడిషనల్, ఇటువంటి క్రిస్మస్ గట్రా పాడిన సాంగ్స్‌ని వాళ్ళు క్యారల్ అంటారనమాట. సో, ఈ పాడడం విన్నారట. ఎవరు? ఈ ఇంగ్లాండ్ ఆర్మీ వీళ్ళు పాడడం విన్నారట. ఎవరు? జర్మన్ ఆర్మీ పాడడం. సింగింగ్ ఇట్ క్వైట్ బ్యూటిఫుల్లీ, చాలా బాగా అయితే పాడుతున్నారనమాట. ఇట్ వాస్ స్టిల్ నాచ్డ్, సైలెంట్ నైట్. సో, అది యాక్చువల్లీ ఒక ఫేమస్ సాంగ్ నేమ్ అండి. స్టిల్ నాచ్డ్ అంటే ఒక సైలెంట్ నైట్ మనకి ఉంది. ఇదేంటంటే ఒక ఇంగ్లీష్ సాంగ్ అనమాట. 'సైలెంట్ నైట్' అన్నది. ఆ జర్మన్ వెర్షన్ అనమాట. 'స్టిల్ నాచ్డ్' అన్నది. ఈ వెర్షన్‌లో వాళ్ళు పాడుతున్నారు. అవర్ బాయ్స్ గేవ్ దెమ్ ఎ రౌజింగ్ కోరస్ ఆఫ్ వైల్డ్ షెఫర్డ్స్ వాచ్డ్. సో, వీళ్ళు ఈ బ్రిటిష్ ఆర్మీ ఏం పాడుతున్నారు? వైల్డ్ షెఫర్డ్స్ వాచ్డ్ అన్న పాటనైతే వీళ్ళు పాడుతున్నారనమాట. వి ఎక్స్చేంజ్డ్ క్యారోల్స్ ఫర్ ఎ వైల్. సో, ఏం జరిగిందండి? క్యారోల్స్ కొంతసేపు వాళ్ళు వీళ్ళు కలిపి పాడుకున్నారనమాట. వీళ్ళొక పాట పాడితే వాళ్ళొక పాట పాడడం అలాగా ఎక్స్చేంజ్ చేసుకున్నారనమాట. దెన్ వి ఆల్ ఫెల్ట్ సైలెంట్. ద టైమ్ హాస్ కమ్. అందరూ సైలెంట్ అయిపోయారనమాట. వి హ్యాడ్ అవర్ టైమ్ ఆఫ్ పీస్ అండ్ గుడ్ విల్. ఏ టైమ్ ఐ విల్ ట్రెజర్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్. అంటే ఒక సమయం వచ్చేసింది. చా ఆ సమయంలో సో, ఆ సమయంలో వాళ్ళందరూ కూడా చాలా సైలెంట్‌గా, పీస్‌ఫుల్‌గా ఉన్నారనమాట. రైట్. అండ్ ఆల్సో ఒక కోఆపరేటివ్ ఫీలింగ్ వచ్చింది. గుడ్ విల్ అంటే ఒక కోఆపరేటివ్ ఫీలింగ్ అనమాట. ఒకళ్ళనొకళ్ళు కోఆపరేట్ చేసుకుంటున్నట్టు. సో, అందరూ ఇంకా సైలెంట్ అయిపోయారు. ఎ టైమ్ ఐ విల్ ట్రెజర్ యాస్ లాంగ్ యాస్ ఐ లివ్. సో, ఏదైతే ఇదంతా జరిగిందో, ఆ రోజు జరిగిన అంతటిని కూడా నేను ఒక ట్రెజర్‌లా దాసుకుంటాను. నేను ఎన్నాళ్ళు, యాస్ లాంగ్ యాస్ ఐ లివ్, అంటే ఎంతవరకు నేను బతికి ఉంటానో దాన్ని ఒక ట్రెజర్ లాగా, ఒక గోల్డ్, వీటిని ట్రెజర్ అంటారు కదండీ! ఒక గోల్డ్, డైమండ్స్ వీటిని అలాగే ట్రెజర్ లాగా ఈ యొక్క మూమెంట్స్‌నైతే నేను దాచుకుంటాను. అంటే అర్థం ఏంటంటే, చిన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ప్లేస్‌కెళ్లారనుకోండి, ఒక పెద్ద మౌంటైన్స్ గానీ, మంచి వా వాటర్ ఫ్లో అవుతున్న ఒక వాటర్ ఫాల్స్ గానీ, లేకపోతే ఒక మంచి ప్లేసెస్ గట్రా ఎళ్లారనుకోండి, సో, అదంతా కూడా మీకు రిజిస్టర్ అయిపోద్ది గదా! రిజిస్టర్ అయినప్పుడు కొన్ని ప్లేసెస్‌కెళ్ళినప్పుడు మనకు చాలా బాగా అనిపిస్తాయన్నమాట. అటువంటి ప్లేసెస్ మనం ఎన్నాళ్ళైనా కూడా మర్చిపోమన్నమాట. రైట్. సో, దాన్ని మనం ట్రెజర్ కింద దాసుకున్నట్టే. అలాగే ఇతను కూడా దాసుకుంటాను అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. డియరెస్ట్ కాని, బై క్రిస్మస్ time next year, this war will be nothing but a distant and terrible memory. సో, ఒక సాడ్ మెమరీ అన్నమాట. యాజ్ లాంగ్ యాజ్ నెక్స్ట్ క్రిస్టమస్‌కి ఇది పెద్ద విషయం కాకపోవచ్చు. ఈ వార్ అనేది ఇంత
ఇంత టెరిబుల్‌గా జరుగుతున్న ఈ వార్ ఏదైతే ఉందో, అది ఒక టెరిబుల్ మెమరీయే అయ్యుండొచ్చు. ఒక వెరీ సాడ్ మెమరీ అయ్యుండొచ్చు. కానీ ఇది పెద్ద విషయం కాకపోయుండొచ్చు నెక్స్ట్ క్రిస్మస్ కల్లా. కానీ ఐ నో ఫ్రమ్ ఆల్ దట్ హ్యాపెన్ టుడే హౌ మచ్ బోత్ ఆర్మీస్ లాంగ్ ఫర్ పీస్. ఈరోజు ఏదైతే జరిగిందో, ఆ జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ చాలా సంవత్సరాలైతే మేము బతికేయొచ్చు హ్యాపీగా. చాలా పీస్‌ఫుల్‌గా అన్నమాట. వి షల్ బి టుగెదర్ అగైన్ సూన్. మళ్ళీ మేము కలుస్తాము. ఐయామ్ ష్యూర్ ఆఫ్ ఇట్. నేను ఖచ్చితంగా మేము మళ్ళీ కలుస్తాం. అంటే ఈ విషయాన్ని దేన్ని రిప్రజెంట్ చేస్తుందండి? అతని యొక్క ఒక ఆశ అన్నమాట. మళ్ళీ కలుస్తాము. వార్ మళ్ళీ ష్యూర్‌గా ఎండ్ అయిపోతుంది అన్న ఒక హోప్ కోసం అయితే ఇక్కడ చెప్తున్నారన్నమాట. యువర్ లవింగ్ జిమ్ అని చెప్పేసి ఇతను రాసారు. అయితే ఇక్కడ కాంప్రిహెన్షన్ చెక్. హూ హ్యాడ్ రిటన్ ద లెటర్ టు హూమ్ అండ్ వెన్? ద లెటర్ ఎవరు రాసారండి? ఈ లెటర్ ఎవరికి రాసారండి? ద లెటర్ వాస్ లైక్లీ రిటన్ బై ద జిమ్ మ్యాక్‌ఫర్సన్ టు హిస్ వైఫ్ కోనీ, right, during the World War I. This is a common theme in stories about soldiers writing home to their loved ones. యూజువల్గా ఏంటంటే ఇప్పుడు ఆ మొబైల్స్ ఇవన్నీ లేవు కదండి. సో అప్పుడు ఏంటి ఈ ఏం చేసేవారు? ఓన్లీ స్టోరీస్ మాత్రమే లెటర్స్ ద్వారా పంపుకునేవారు అనమాట వాళ్ళ లవ్డ్ వన్స్కి. వై వాస్ ద లెటర్ రిటర్న్? వాట్ వాస్ ద వండర్ఫుల్ థింగ్ దట్ హ్యాడ్ హ్యాపెండ్? ద లెటర్ వాస్ రిటర్న్ టు డిస్క్రైబ్ ఎ మూమెంట్ ఆఫ్ పీస్ అండ్ అంటే ఈ సోల్జర్స్ ఎనిమీ సోల్జర్స్ కదా, ఒకళ్ళనొకళ్ళకి పడదు. సో అటువంటి సోల్జర్స్ కూడా చాలా పీస్గా, ఎందుకని క్రిస్మస్ ఈవ్ కాబట్టి 1914లో అది కూడా ఒక వరల్డ్ వార్ సమయంలో ఏ విధంగా వాళ్ళు స్పెండ్ చేశారు అన్నది ఇక్కడ బ్యూటిఫుల్గా చెప్పారనమాట. ద వండర్ఫుల్ థింగ్ దట్ హ్యాపెండ్ వాస్ ద స్పాంటానియస్ సీజ్ ఫైర్ వేర్ సోల్జర్స్ ఫ్రమ్ బోత్ సైడ్స్ కేమ్ టుగెదర్ to celebrate the Christmas, exchange gifts and play football. Inka what they did, they ate together, they drink together. So they exchanged their drinks also. ఈ విషయాలు కూడా మీరు రాయొచ్చు అన్నమాట. What jobs did Hans Wolf and Jim McPherson have when they were not soldiers? So soldiers కాకముందు వాళ్ళు ఏంటండి? Hans Wolf was likely a musician. మ్యూజిషియన్ అనమాట. మనం అనుకున్నాం కదా వయలిన్ లాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ అయితే తను ప్లే చేస్తారని. అండ్ జిమ్ మ్యాక్ఫర్సన్ వాజ్ స్కూల్ టీచర్ అనమాట, రైట్. హ్యాడ్ హ్యాన్స్ వల్ఫ్ ఎవర్ బీన్ టు డోర్సెట్? వాట్ డిడ్ హీ సే? హీ న్యూ ఇట్. అంటే హ్యాన్స్ వల్ఫ్ డోర్సెట్కి వెళ్ళారా? ఇంగ్లాండ్ వెస్ట్ సైడ్ ఆఫ్ ద డోర్సెట్ ఇంగ్లాండ్కి వెళ్ళారా అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. హ్యాన్స్ వోల్ఫ్ హ్యాడ్ నెవర్ బీన్ టు డోర్సెట్. హీ సెడ్ హీ న్యూ ఇట్ బికాస్ హీ హ్యాడ్ రెడ్ అబౌట్ ఇట్ ఇన్ ద బుక్స్, రైట్, అండ్ హెర్డ్ అబౌట్ ఇట్ ఫ్రమ్ అదర్స్. పక్క వాళ్ళ దగ్గర కానీ పుస్తకాల ద్వారానే కానీ తను తెలుసుకున్న విషయాల్లో తను అక్కడ చెప్పారనమాట. క్రియేటింగ్ ఏ ఇమేజ్ ఆఫ్ ద ప్లేస్. దాన్ని బట్టి ఒక ఇమేజ్ అయితే తను క్రియేట్ చేసుకున్నాడు తన మైండ్లో. ఆ విషయాన్ని చెప్పాడు. డూ యూ థింక్ జిమ్ మ్యాక్ఫర్సన్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ద వార్? హౌ డూ యూ నో దిస్? జిమ్ మ్యాక్ఫర్సన్ వార్ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేసారా అన్న క్వశ్చన్ అయితే ఇక్కడ అడిగారు అనమాట. సో ఇట్ ఈస్ లైక్లీ దట్ జిమ్ మ్యాక్ఫర్సన్ డిడ్ నాట్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ద వార్. సో మ్యాక్ఫర్సన్ రాలేదంట వార్ నుంచి. This can be inferred from the tone of the letter and the historical context where many soldiers did not return home. అంటే at the beginning లో మీరు గమనించినట్టయితే అక్కడ ఆ లెటర్ కోసం తను ఏ విధంగా రాసింది? విత్ షేకీ హ్యాండ్స్. తర్వాత అదే కాకుండా మనకి లాస్ట్లో తను ఏం చెప్తుంది? దిస్ వాస్ అ లాస్ట్ లెటర్ ఫ్రమ్ మిస్టర్ జిమ్ అని చెప్తారనమాట. విచ్ రిప్రజెంట్స్ దట్ హీ నెవర్ రిటర్న్డ్ బ్యాక్. సో ఆ విషయాన్ని అయితే తను చెప్తుందన్న విచ్ రిప్రజెంట్స్ దట్ జిమ్ మ్యాక్ఫర్సన్ నెవర్ రిటర్న్ బ్యాక్. దట్ వాస్ ద లాస్ట్ లెటర్ ఫ్రమ్ హిమ్, రైట్. సో ద బుక్ మార్క్ అండ్ ద బ్లాక్ టైనీ బాక్స్ ఈ విషయాన్ని చెప్తుంది కదండి. దట్ హీ నెవర్ సర్వైవ్డ్, హీ నెవర్ రిటర్న్డ్ బ్యాక్ అన్న విషయాన్ని అయితే మనకి తెలుస్తుంది అన్నమాట. ఆ కాంటెక్స్ట్ బట్టి మనం అనుకోవచ్చు. So I folded the letter
again and slipped it carefully back into its envelope. సో ఆ లెటర్ని మళ్ళీ ఫోల్డ్ చేసేసి తను ఏం చేశాడు, ఎన్విలోప్లో మళ్ళీ బ్యాక్ పెట్టేశాడనమాట. ఐ కెప్ట్ అవేక్ ఆల్ నైట్. తనకి మొత్తం సీక్వెన్స్ అంతా గుర్తొస్తూ అస్సలు నిద్రే పట్టలేదట. రైట్, బై మార్నింగ్ ఐ న్యూ వాట్ ఐ హ్యాడ్ టు డూ. సో మార్నింగ్ కల్లా నాకు అర్థమైపోయింది నేను ఏం చేయాలి అన్న విషయం అయితే నాకు అర్థమైపోయింది. రైట్, I drove into Bridport, just a few miles away. లాస్ట్ టైం మీకు గుర్తుండి ఉంటుంది, ఆ ఎన్విలోప్ పైన మిసెస్ జిమ్ మ్యాక్ఫర్సన్ తర్వాత బ్రిడ్పోర్ట్ అని చెప్పేసి అడ్రస్ రాస్తారు కదా. సో ఆ బ్రిడ్పోర్ట్ ఏదైతే ఉందో ఇంగ్లాండ్లో, అది వీళ్ళ ఇంటి దగ్గరే అనమాట. ఐ డ్రోవ్ ఇన్ టు బ్రిడ్పోర్ట్ జస్ట్ ఫ్యూ మైల్స్, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఫ్యూ మైల్స్ మాత్రమే. ఐ ఆస్క్డ్ ఏ బాయ్ వాకింగ్ హిస్ డాగ్ వేర్ కాపర్ బీచెస్ వర్స్. సో ఒక ఇప్పుడు మనకి ఎలా సందులు ఉంటాయి కదండి, ఒక్క సందుకు ఒక పేరు ఉంటుంది కదండి. సో అలాగే ఒక అబ్బాయి ఎవరైతే నడుస్తున్నారో ఒక డాగ్ని పట్టుకొని ఆ బాయ్ని అడిగాడంట, బాబు ఇక్కడ కాపర్ బీచెస్ అన్న ప్లేస్ ఎక్కడుంది అన్న విషయాన్ని. హౌస్ నెంబర్ హౌస్ నెంబర్ 12 టర్న్ ఇట్ అవుట్ టు బి నథింగ్ బట్ ఏ బర్న్డ్ అవుట్ షెల్, ద రూఫ్ గ్యాపింగ్, ద విండోస్ బోర్డెడ్ అప్. రైట్, అంటే అర్థం ఏంటండి, మొత్తానికి ఆ ప్లేస్కి అయితే కాపర్ బీచెస్కి వచ్చేసాడు, అదే కాకుండా హౌస్ నెంబర్ 12 కూడా వచ్చేసాడు అనమాట. వచ్చేసి అక్కడ చూడగానే అక్కడ ఏం కనిపించిందండి, బట్ నథింగ్ కనిపించింది అనమాట. అంటే అర్థం ఏంటి, బర్న్డ్ అవుట్ షెల్. బర్న్డ్ అవుట్ అంటే డెస్ట్రాయిడ్ బై ఫైర్, అంటే ఆ హౌస్ డెస్ట్రాయిడ్ బై ఫైర్ అనమాట. ద రూఫ్ గ్యాపింగ్, ద విండోస్ బోర్డెడ్ అప్. బోర్డెడ్ అప్ అంటే కవర్డ్ విత్ వుడెన్ బోర్డ్స్. సో మొత్తం ఆ విండోస్ అన్నీ కూడా ఈ వుడెన్ బోర్డ్స్ తోటి కొట్టబడి ఉన్నాయన్నమాట. అండ్ మొత్తం ఆ హౌస్ ఆల్మోస్ట్ బర్న్అవుట్ అయిపోయింది. అండ్ రూఫ్ మధ్యలో గ్యాప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఐ నాక్డ్ ఎట్ ద హౌస్ నెక్స్ట్ డోర్ అండ్ ఆస్క్డ్ ఇఫ్ ఎనీ వన్ న్యూ ద వేర్ అబౌట్స్ ఆఫ్ మిస్సెస్ మ్యాక్ఫర్సన్. సో ఆ నెక్స్ట్ సమ్ లివింగ్, ఆ నెక్స్ట్ డోర్లోని ఎవరో ఉన్నారనమాట. వాళ్ళు అంటే ఆ ఇంటి పక్కన వాళ్ళ ఇంటికి ఒకసారి తను నాక్ చేసి అడిగారనమాట, ఈ మిసెస్ మ్యాక్ఫర్సన్ కోసం మీకు ఏమైనా తెలుసా అన్న విషయాన్ని అయితే అడిగారనమాట. రైట్, ఓ ఎస్ సెడ్ ద ఓల్డ్ మ్యాన్ ఇన్ హిస్ స్లిప్పర్స్, హీ న్యూ హెర్ వెల్. సో ఆ ఓల్డ్ మ్యాన్ ఏం చెప్పారు, తను స్లిప్పర్స్ వేసుకున్నారు, తను ఏం చెప్పారు, ఎస్ నాకు ఆమె కోసం బాగా తెలుసు. ఏ లవ్లీ ఓల్డ్ లేడీ, హీ టోల్డ్ మీ, ఎ బిట్ మడిల్ హెడెడ్, బట్ ఎట్ హెర్ ఏజ్ షీ వాజ్ ఎంటైటిల్డ్ టు బీ, వజంట్ షీ, 101 years old. మడిల్ హెడెడ్ అంటే కన్ఫ్యూజ్డ్. సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట, ఆ ఓల్డ్ లేడీయా, ఆమె నాకు బాగా తెలుసు. తను చాలా మడిల్ హెడెడ్ అంటే ఆల్వేస్ కన్ఫ్యూజింగ్, ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్గా ఉంటారు, ఆమె కదా, ఆ ఓల్డ్ లేడీయే కదా. ఎస్, ఆమె వయసుకు తగ్గట్టే ఆమె ఉంటుంది. ఎందుకని, షీ ఈజ్ ఎన్ని ఇయర్స్ ఓల్డ్, 101 years old ఆమె, అందుకని ఆమె అలా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. షీ హ్యాడ్ బీన్ ఇన్ ద హౌస్ వెన్ ఇట్ కాట్ ఫైర్. అయితే ఆమె ఆ ఇంటికి అగ్గి అంటుకుందంట. ఆ సమయంలో ఆమె ఇంట్లోనే ఉందట. నో వన్ రియలీ న్యూ హౌ ద ఫైర్ హ్యాడ్ స్టార్టెడ్ బట్ ఇట్ కుడ్ వెల్ హ్యావ్ బీన్ క్యాండిల్స్. అయితే అర్థం ఏంటండి, అసలు ఆ ఇంట్లోని ఆ ఫైర్ ఎలాగ అంటుకుందో ఎవ్వరికి కూడా తెలియదు. మేబీ ఆమె ఎక్కువ క్యాండిల్స్ పెడుతుందేమో, ఆ క్యాండిల్స్ వల్ల అక్కడ ఫైర్ అంటుకుంది అన్న విషయం చెప్తారనమాట. షీ యూజ్డ్ క్యాండిల్స్ రాదర్ దాన్ ఎలక్ట్రిసిటీ బికాస్ షీ ఆల్వేస్ థాట్ ఎలక్ట్రిసిటీ వాజ్ టూ ఎక్స్పెన్సివ్. ఆమె ఏమనుకునేది, ఎలక్ట్రిసిటీ చాలా ఎక్స్పెన్సివ్, ఎందుకంటే నెలకి ఇంత అని మనం కడతాం కదండి. ఆవిడ ఓల్డ్ లేడీ కదా, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ లేని సమయం కూడా వాళ్ళకి తెలుసు. రైట్, వాళ్ళు క్యాండిల్స్ ద్వారానే ఉండేవారు అనమాట. సో ఆ క్యాండిల్స్ ఉంటేనే తక్కువ డబ్బులు అవుతాయి, ఎలక్ట్రిసిటీ అయితే మనం బోల్డ్ ఛార్జెస్ కట్టాలి అని చెప్పేసి ఓన్లీ క్యాండిల్స్ మాత్రమే వెలిగించుకొని ఆమె ఉండేదన్నమాట. సో అందుకనే షీ యూస్డ్ క్యాండిల్స్ రాదర్ దెన్ ఎలక్ట్రిసిటీ బికాస్ షీ ఆల్వేస్ థాట్ ఎలక్ట్రిసిటీ వాజ్ టూ ఎక్స్పెన్సివ్. రైట్, ద ఫైర్ మ్యాన్ హ్యాడ్ గాట్ హెర్
అవుట్ జస్ట్ ఇన్ టైమ్. ఫైర్ మ్యాన్ వచ్చి ఆమెను బయటికి తీసుకుని వచ్చేసాడు. కాబట్టి ఆమె బతికింది. అదర్వైజ్ షీ వుడ్ హ్యావ్ డైడ్. షీ వాస్ ఇన్ ఏ నర్సింగ్ హోమ్ నౌ. హీ టోల్డ్ మీ Burlington House on the Dorchester Road on the అదర్ సైడ్ ఆఫ్ ద టౌన్. అంటే అర్థం ఏంటండి? ఈ ఫైర్ మ్యాన్ మొత్తానికి తన్ని ఎలాగోకలాగా అందులోంచి బయటికి తీసుకొని వచ్చారు. మొత్తానికి ఇప్పుడు ఆమె ఎక్కడుంది? ఒక నర్సింగ్ హోమ్‌లో ఉంది. నర్సింగ్ హోమ్ అంటే ఒక హాస్పిటల్ అన్నమాట. ఆ నర్సింగ్ హోమ్‌లో ఉంది. అది ఎక్కడ? హి టోల్డ్ మీ బర్లింగ్టన్ హౌస్ అన్నమాట. ఆన్ ద డోర్చెస్టర్ రోడ్ అక్కడ ఉంది. ఆ అడ్రస్‌నైతే తను చెప్తున్నాడు. దీన్ని బట్టి మీకేమర్థమైందండి? జస్ట్ అప్పుడే ఈ ఇన్సిడెంట్ జరిగింది అని ఈ పర్టిక్యులర్ సెంటెన్స్ అయితే మీకు చెప్తదనమాట. యాక్చువల్లీ మనం పార్ట్ 3లో అయితే ఉన్నామండి. సో, ఇందులో కంప్రహెన్షన్ చెక్ అయితే చూద్దాం. వై డిడ్ ద ఆథర్ గో టు బ్రిడ్‌పోర్ట్? అంటే ఇన్ షార్ట్‌గా నేను ఆన్సర్స్ అయితే చెప్తున్నాననమాట మీకు. సో, వై డిడ్ ద ఆథర్ గో టు బ్రిడ్‌పోర్ట్ అంటే ద ఆథర్ వెంట్ టు బ్రిడ్‌పోర్ట్ టు డెలివర్ ఎ లెటర్ టు మిసెస్ మ్యాక్‌ఫెర్సన్. రైట్? అండ్ హౌ ఓల్డ్ వాస్ మిసెస్ మ్యాక్‌ఫెర్సన్ నౌ? వేర్ వాస్ షీ? అని గాని క్వెషన్ అడిగితే సో, ఆల్రెడీ మనందరికీ తెలిసిందే అండి. మిసెస్ మ్యాక్‌ఫెర్సన్ వాస్ 101 ఇయర్స్ ఓల్డ్. అంటే 101 ఇయర్స్ ఓల్డ్ అండ్ వాస్ లివింగ్ ఇన్ ఏ నర్సింగ్ హోమ్. రైట్? సో, మొత్తం అంటే మీకు కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ద క్వెషన్ అండి. ఇఫ్ ఇట్ వాస్ గివెన్ ఫర్ 2 మార్క్స్ ఆర్ 3 మార్క్స్ యూ హావ్ టు ఎక్స్‌ప్లెయిన్ ద ఎంటైర్ సిట్యుయేషన్ అన్నమాట. లేదా 1 మార్క్ ఇస్తే ఇంత షార్ట్ ఆన్సర్ రాయొచ్చు. రైట్? సో, ఐ ఫౌండ్ బర్లింగ్టన్ హౌస్ నర్సింగ్ హోమ్ ఈజీలీ ఇనఫ్. సో, మొత్తానికి అతను ఈజీగా బర్లింగ్టన్ హౌస్ నర్సింగ్ హోమ్‌కైతే అంటే ఆ హాస్పిటల్‌కైతే ఈజీగా రీచ్ అవ్వగలిగారనమాట. దేర్ వేర్ పేపర్ చైన్స్ అప్ ఇన్ ద హాల్‌వే అండ్ ఎ లైటెడ్ క్రిస్మస్ ట్రీ స్టూడ్ ఇన్ ద కార్నర్ విత్ ఏ లాప్సైడ్ ఏంజెల్ ఆన్ టాప్. సో, ఏం జరిగిందండి? సో, దేర్ వాస్ దేర్ వేర్ పేపర్ చైన్స్ అప్. జనరల్‌గా మనం ఏం చేస్తామంటే ఏదైనా స్కూల్‌లో గట్రా ఏదైనా సెలబ్రేషన్స్ అయినప్పుడు ఒక పేపర్, ఇంకో పేపర్, ఇంకో పేపర్ అలాగా కలిపి చైన్‌లా తయారు చేస్తాం గదా! చుట్టూ అందంగా తయారు చేసుకొని ఫ్లవర్స్ అదే కాకుండా బొకేస్ గానీ, లేకపోతే ఫ్లవర్ చైన్స్ గానీ తయారు చేసి అంటిస్తాం గదండీ క్లాస్ రూమ్స్‌లో. సో, అలాగే క్రిస్మస్ రోజు కదా! ఆ రోజు సో, ఏం జరిగిందంటే ఆ పేపర్ చైన్స్ ఈ హాల్ వే అంటే టువర్డ్స్ ద హాల్ అన్నమాట. ఆ వే అంతా కూడా ఈ పేపర్ చైన్స్‌తో నిండుందట. అండ్ క్రిస్మస్ ట్రీ ఉందట. అది ఒక కార్నర్‌కుందట. కానీ లాప్సైడ్ యాంగిల్ ఆన్ టాప్. అంటే అర్థం ఏంటి? ఒక సైడ్‌కే అది పడిపోతున్నట్టు కనిపిస్తుందట. ఐ సెడ్ ఐ వాస్ ఎ ఫ్రెండ్ కమ్ టు విజిట్ మిసెస్ మాక్‌ఫర్సన్ టు బ్రింగ్ హర్ ఏ క్రిస్మస్ ప్రెజెంట్. సో, అతను వెళ్ళగానే అక్కడ మరి హాస్పిటల్ కదండీ! రిసెప్షన్‌లో గట్రా అడుగుతారు కదా! సో, ఈ అడగగానే అతను ఏం చెప్పారంటే, "నేను మిసెస్ మాక్‌ఫర్సన్ తాలూకా ఫ్రెండ్‌ని. ఈరోజు క్రిస్మస్ కదా! క్రిస్మస్‌కి ఒక ప్రెజెంట్ ఇద్దాం అని చెప్పేసి నేనిక్కడికొచ్చాను" అని చెప్పేసి చెప్పారనమాట. ఐ కుడ్ సీ త్రూ ఇంటు ద డైనింగ్ రూమ్ వేర్ ఎవ్రీవన్ వాస్ వియరింగ్ ఏ పేపర్ హ్యాట్ అండ్ సింగింగ్. సో, అక్కడ ఏం జరుగుతుందంటే ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ హాస్పిటల్ బికాజ్ ఇట్స్ ఎ క్రిస్మస్ ఈవ్ క్రిస్మస్ డే కాబట్టి ఏం జరుగుతుందండి డైనింగ్ రూమ్‌లో అందరూ కూడా పేపర్ హ్యాట్స్ వేసుకొని తెలుసు కదా! బర్త్‌డేకి పేపర్ హ్యాట్స్ వేసుకుంటాం గదా! అదే విధంగా ఇక్కడ ఈ క్రిస్మస్ రోజు కూడా దే ఆర్ వేరింగ్ ఏ పేపర్ హ్యాట్ అండ్ ఆల్ ద పీపుల్ ఇన్ ద డైనింగ్ రూమ్ దే ఆర్ సింగింగ్ అన్నమాట. పాడుతున్నారక్కడ అందరూను. The matron had a hat on too and seemed happy enough to see me. So, సో మ్యాట్రన్ అంటే మనకి హూ ఇస్ ద ఇన్‌చార్జ్ ఫర్ ద మెడికల్ అరేంజ్‌మెంట్స్ లేకపోతే డొమెస్టిక్ అరేంజ్‌మెంట్స్, ద విమెన్ ఇన్‌చార్జ్ ఉంటారు కదండీ! అటువంటి వాళ్ళు అటువంటి ఎవరైతే హెడ్ నర్స్ అలా అనుకుందాం. సో, హూ ఇస్ ద ఇన్‌చార్జ్ ఫర్ ద డొమెస్టిక్ అండ్ మెడికల్ అరేంజ్‌మెంట్స్ అన్నమాట. రైట్? ఎయిదర్ ఇన్ ద స్కూల్ ఆర్ సమ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆర్ హాస్పిటల్ లైక్ దట్. సో, అటువంటి ఆమె గూడా హ్యాట్ వేసుకొని చాలా సంతోషంగా అయితే కనిపిస్తుందన్నమాట. షీ ఈవెన్ ఆఫర్డ్ మీ ఏ మినీ స్పై. సో, ఆమె ఏం చేశారు?
తన దగ్గరికొచ్చి ఒక మిన్స్ పైనైతే ఆఫర్ చేశారు. మిన్స్ పై ఏంటంటే ఒక రౌండ్‌గా ఒక రకమైన బిస్కెట్ అండి. రైట్. ఒక బిస్కెట్ ఉంటుందనమాట. ఆ బిస్కెట్ ఇలా రౌండ్‌గా ఉంటుందనమాట. లోపలంతా కూడా కట్ చేశారనుకోండి, లోపలంతా కూడా మీకు స్టఫింగ్ కనిపిస్తుందనమాట. బ్రౌన్ కలర్ చాక్లేట్ స్టఫింగ్ అనమాట. పైనంతా మీకు ఒక లేయర్ ఆఫ్ బిస్కెట్ ఉంటుందనమాట. రైట్. సో, అటువంటి పైని డ్యూరింగ్ ద క్రిస్మస్ ఈవ్ సమయంలో చేసుకుంటారనమాట. ఆమె షీ ఆఫర్డ్ దట్ టు హిమ్ అనమాట. షీ వాక్డ్ మీ along the corridor. She also came along with him in the corridor అన్నమాట. సో ఆమె తనకి ప్లేస్ చూపించడానికని వచ్చారు. మిస్సెస్ మ్యాక్ఫర్సన్ ఈస్ నాట్ ఇన్ విత్ ద అదర్స్. షీ టోల్డ్ మీ. ఆమె మిగతా వాళ్ళందరితో కలవరు అని చెప్పారన్నమాట. షీ ఈస్ రాదర్ కన్ఫ్యూజ్డ్ టుడే, సో వి థాట్ ఇట్ బెస్ట్ ఇఫ్ షీ హ్యాడ్ ఏ గుడ్ రెస్ట్. అయితే ఆమె కలవటం లేదు. ఆమె ఏంటంటే ఈరోజైతే మరీ కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఆమె కనిపిస్తున్నారు. అందుకని ఏంటంటే ఇట్స్ బెస్ట్ టు టేక్ హర్ రెస్ట్ ఎట్ రూమ్ అని చెప్పేసి ఆమె చెప్పారనమాట. షీ హాస్ నో ఫ్యామిలీ నో వన్ విజిట్స్. ఆమెకి ఫ్యామిలీ కూడా లేదు. ఎవ్వరు కూడా ఆమెను కలవడానికైతే రారు. సో ఐ యామ్ ష్యూర్ షీ విల్ బి ఓన్లీ టూ ప్లీజ్డ్ టు సీ యూ. అయితే ఆమె ఏమన్నారు, మ్యాట్రన్ ఏమన్నారు, ఆమె ఏమన్నారంటే, ష్యూర్ ఈ నిన్ను గాని ఆమె చూస్తే చాలా సంతోషపడుతుంది. షీ విల్ బి వెరీ హ్యాపీ టు సీ యూ. రైట్. షీ టుక్ మీ ఇంటూ ఏ కన్జర్వేటరీ విత్ విక్కర్ చైర్స్ అండ్ పాటెడ్ ప్లాంట్స్ ఆల్ అరౌండ్ అండ్ లెఫ్ట్ మీ. సో సో ఆమె ఎక్కడ తీసుకునెళ్ళి ఆపేశారండి? వేర్ షీ టుక్ మీ ఇంటూ ఏ కన్జర్వేటరీ విత్ విక్కర్ చైర్స్. అంటే విక్కర్ చైర్స్ అంటే మీకు తెలుసో లేదో చూడండి, ఈ బుట్టలు ఇలాంటివన్నీ నేస్తారు చూడండి. ఒక రకమైన మెటీరియల్, అది కూడా వుడెన్ మెటీరియలే. బట్ అటువంటి నేసిన మెటీరియల్‌తో తయారు చేసిన చైర్స్ ఉంటాయి చూడండి. సో, ఈ కన్జర్వేటరీ అంటే మొత్తం ఒక బిల్డింగ్ కావచ్చు, లేకపోతే రూమ్ కావచ్చు, టోటల్‌గా గ్లాస్‌తో ఉంటుందనమాట. చుట్టూ ఎక్కువ వాల్స్ ఉండకుండా, లేదా 3 సైడ్స్ వాల్ ఉండి, 1 సైడ్ మొత్తం గ్లాస్ ఉండడం. అటువంటి వాటిని కన్జర్వేటరీ అంటారనమాట. ఇంటూ ఏ కన్జర్వేటరీ విత్ విక్కర్ చైర్స్ అనమాట. అటువంటి చైర్స్ అండ్ పాటెడ్ ప్లాంట్స్, చాలా ఆబ్వియస్‌లీ పాటెడ్ ప్లాంట్స్ ఆల్ అరౌండ్ అండ్ లెఫ్ట్ మీ. అక్కడ ఆమె వదిలేసి తను వెళ్ళిపోయారట. ఎవరు? మన మ్యాట్రన్. రైట్. ద ఓల్డ్ లేడీ వాస్ సిట్టింగ్ ఇన్ ఏ వీల్ చైర్, హర్ హ్యాండ్స్ ఫోల్డెడ్ ఇన్ హర్ ల్యాప్. అయితే ఒక ఓల్డ్ లేడీ ఒక వీల్ చైర్‌లోని కూర్చుని ఉన్నారనమాట. ఆమె చేతులు ఫోల్డ్ చేసి ఉన్నాయట తన తలకా ల్యాప్ మీద. సో ల్యాప్ మీద 2 చేతులు ఫోల్డ్ చేసుకొని ఆమె కూర్చుని ఉన్నారట. షీ హ్యాడ్ సిల్వర్ వైట్ హెయిర్ పిన్నెడ్ ఇంటూ ఏ విస్పీ బన్. అంటే అర్థం ఏంటండి? ఆమె తలక హెయిర్ ఎలాగుంది? ఇట్ వాస్ సిల్వర్ వైట్ హెయిర్ అన్నమాట. ఇట్స్ నాట్ గ్రే హెయిర్, బికాస్ షీ వాస్ లైక్ 101 years old. షీ క్యారీస్ ఏ వెరీ వైట్ హెయిర్ అండ్ దట్ టు ఇట్స్ సిల్వర్ వైట్ హెయిర్ అన్నమాట. అండ్ విస్పీ బన్ అంటే ఇక్కడ ఒక ముడి వేసుకున్నారట. కొంచెం ఆమ్, వదులుగా ఉన్న కొంచెం లూజ్ గా ఈ ఇటువంటి ముడి వేసుకున్నారట. దీన్ని ఏమంటారు? విస్పీ బన్ వేసుకున్నారట. విచ్ వాస్ పిన్నెడ్ అన్నమాట. సో షీ హ్యాడ్ ఏ సిల్వర్ వైట్ హెయిర్, రైట్, పిన్నెడ్ ఇంటూ ఏ విస్పీ బన్. రైట్. షీ వాస్ గేజింగ్ అవుట్ ఎట్ ద గార్డెన్. ఆమె బయట గార్డెన్ ఏదైతే ఉందో అటు చూస్తున్నారట బయటికి. హలో ఐ సెడ్. షీ టర్న్డ్ అండ్ లుక్డ్ అప్ ఎట్ మెవాక్లెంట్లీ. సో ఆమె హలో అని అతను అన్నారట. అనగానే షీ టర్న్డ్ అండ్ లుక్డ్ అప్ ఎట్ మీ వేకెంట్లీ. అంటే హలో అని అనగానే ఈమె కూడా అతను కాసి షీ వాజ్ సీయింగ్ హర్, సారీ, షీ వాజ్ వాచింగ్ హెమ్ వేకెంట్లీ. లైక్ అంటే ఒక ఎంప్టీ థాట్స్ తోటి, వితౌట్ ఎనీ ఎక్స్ప్రెషన్, వితౌట్ ఎనీ ఎమోషన్,
బికాస్ ఆమెకు అతను ఎవరో తెలియదు. అండ్ దట్ హీ కేమ్ ఆన్ ద క్రిస్మస్ డే. సో అందుకని వితౌట్ ఎనీ థాట్ షీ వాస్ లుకింగ్ ఎట్ హిమ్. హ్యాపీ క్రిస్మస్ కాని, ఐ వెంట్ ఆన్. అయితే తిను అక్కడితో ఆగకుండా ఏమన్నాడు, హ్యాపీ క్రిస్మస్ కోని. హీ వాజ్ వెరీ యంగ్ అండ్ హీ సెడ్ టు, బికాస్ మనకి ఇంగ్లీష్లో కొన్ని రెస్పెక్ట్ఫుల్ వర్డ్స్ ఉండవు అనమాట. ఎవరినైనా ఒకేలాగా మనం సంబోధిస్తాం అనమాట ఇన్ ఇంగ్లీష్లో. అదే మనకి తెలుగులో అయితే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ఫుల్ వర్డ్స్ ఉంటే చిన్న వాళ్ళకి అవి ఉండవు అనమాట, రైట్? బట్ ఇన్ ఇంగ్లీష్ వీ డోంట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో వాట్ హీ సెడ్ on that day, happy Christmas Koni, just as usual, like a normal person la chepparu. I went on, I found this, I think it's yours, నాకు ఇది దొరికింది, మేబీ అది మీదే అనుకుంటాను అని చెప్పేసి అతను అన్నారు అనమాట. యాజ్ ఐ వాజ్ స్పీకింగ్ హెర్ ఐస్ నెవర్ లెఫ్ట్ మై ఫేస్. అలా తను మాట్లాడుతున్నంతసేపు కూడా ఆమె అతని ఫేస్నే చూస్తుందట. అంటే షీ వాజ్ ఈగర్లీ watching him anamata. She was interested while he was speaking because the entire topic is very interesting. The box was known box andukani. I opened the tin box and gave it to her. So what he did, he opened that box and he gave this box to her anamata. That was the moment her eyes lit up with recognition and her face became suffused with a sudden glow of happiness. Suffused with ante glow of happiness spread all over her face అన్నమాట, రైట్? సో ఏం జరిగింది, తను ఏం చేశారు, ఆ టిన్ బాక్స్ ఓపెన్ చేసి ఆమెకి ఇచ్చారు కదా. సో ఆ మూమెంట్లోనే తనకి ఎలా అంటే, బికాస్ షీ నో అబౌట్ ఇట్ అండ్ ఇట్ వాస్ ప్రీషియస్ టు హర్ కదా. సో అందుకని తను చాలా కళ్ళు చాలా బ్రైట్గా ఒక్కసారిగా కళ్ళిలాగా ఓపెన్ చేసి చూసిందట ఆమె. సో విత్ రికగ్నైజేషన్ అంటే షీ నోస్ ఇట్ వెరీ వెల్ అండ్ హెర్ ఫేస్ బికేమ్ సఫస్డ్. దట్ మీన్స్ విత్ గ్లో ఆఫ్ హ్యాపీనెస్. ద మూమెంట్ షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆన్ సీయింగ్ దట్ పర్టికులర్ item in the hands of this man. With a sudden glow of happiness, I explained about the desk, about how I had found it. But I don't know she was listening. సో ఏం జరిగిందండి, ఈ డెస్క్ ఏదైతే ఉందో ఇతను చెప్తూనే హీ వాస్ కంటిన్యూయింగ్ వైల్ సేయింగ్ అబౌట్ ద హోల్ థింగ్ వాట్ హ్యాపెండ్ ఇనిషియల్లీ, రైట్? అంటే ముందు ఏం జరిగిందో, ఆ డెస్క్ ఎలా తెచ్చాను, అందులో నాకు ఇది దొరికింది, బట్ ఇదంతా కూడా అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాడు. బట్ ఐ డోంట్ థింక్ షీ వాస్ లిజనింగ్. నేను అనుకోవటం లేదు ఆమె నన్ను వింటుందని. ఫర్ ఎ వైల్ షీ సెడ్ నథింగ్ బట్ స్ట్రోక్డ్ ద లెటర్ టెండర్లీ విత్ హెర్ ఫింగర్ టిప్స్. సో ఏం జరిగిందండి, కొద్దిసేపు వరకు ఆమె ఏమీ మాట్లాడకుండా ఉన్నారనమాట. ఉండి జెంటిల్గా ఆ లెటర్ని అయితే పట్టుకున్నారనమాట. బట్ స్ట్రోక్డ్ ద లెటర్ టెండర్లీ అంటే షీ అబౌట్ టు కొంచెం గట్టిగా పట్టుకోవడానికి ఆమె ప్రయత్నించారనమాట. లెటర్ టెండర్లీ విత్ హర్ ఫింగర్ టిప్స్ అనమాట. ఫింగర్ టిప్స్ తోటి కొంచెం గట్టిగా పట్టుకోవడానికి, అదే విధంగా జాగ్రత్తగా కొంచెం గట్టిగా పట్టుకోవడానికి ఆమె ప్రయత్నించారనమాట. ఎందుకంటే దిస్ వాజ్ వెరీ ప్రీషియస్ టు హర్ కదా, అందుకని. Suddenly she reached out and took my hand. Her eyes were filled with tears. సడన్ గా ఆమె ముందుకి అంటే ఈ కుర్చీలోంచి బయటకు వచ్చేసి రావడం కాదండి, జస్ట్ షీ వాజ్ లీన్డ్ టువర్డ్స్ దిస్ గై అనమాట. కొంచెం ముందుకొచ్చి అతని చేతిలో ఉన్న ప్రెజెంట్ అయితే తీసుకున్నారట. హెర్ ఐస్ వేర్ ఫిల్డ్ విత్ టీయర్స్. ఆమె కళ్ళు మొత్తం వాటర్తో నిండి ఉన్నాయి. ఎందుకంటే షీ వాజ్ వెరీ హ్యాపీ because that woman is very happy, and both kind of feelings. She is happy and also sad at the same time, emotional at the same time. That's why her eyes were filled with tears. This line represents that. You told me you had come home by Christmas, dearest. తన అయినా కూడా ఏమంటుంది, క్రిస్మస్ కల్లా నువ్వు వచ్చేస్తానని చెప్పావు కదా నాకు అని ఆమె అంటుంది అనమాట. అండ్ హియర్ యు ఆర్ ద బెస్ట్ క్రిస్మస్ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్. క్రిస్మస్ కల్లా నువ్వు వచ్చేస్తానన్నావు,
క్రిస్మస్ కల్లా నువ్వు వచ్చేసావు. సో దిస్ ఇస్ ద వరల్డ్స్ బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ అని చెప్పేసి ఆమె చెప్తుందనమాట. కమ్ క్లోజ్ జిమ్ డియర్ అండ్ సిట్ డౌన్. వాట్ షీ సేయింగ్? షీ సేయింగ్ దట్ she feels like having him home is the best gift she could ever had during Christmas time అన్నమాట. She asks him to come a little bit closer and also to sit down అని చెప్పేసి ఆమె చెప్తుంది. అయితే ఇక్కడ 2 విషయాలు మీరు గమనించొచ్చండి. ఒకటి ఆమె ఎమోషనల్ కనెక్ట్ విత్ మిస్టర్ జిమ్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే షీ హాస్ ఫర్గెటన్ హెర్ పాస్ట్ అన్నమాట. రైట్? బట్ ఈవెన్ దో షీ ఫర్గెటన్ హెర్ పాస్ట్ బికాస్ హర్ ఏజ్ ఈజ్ ఆల్మోస్ట్ 101 ఇయర్స్ మీన్స్ షీ కెన్ ఫర్గెట్ కదండి. అంత మర్చిపోయినా కూడా ఈ ఇంపార్టెంట్ విషయం ఏదైతే క్రిస్మస్ గిఫ్ట్ ఉందో అంటే ద లెటర్ అది చూసిన వెంటనే ఆమె రియాక్ట్ అయింది చూడండి. అంటే ఎంత ఎమోషనలీ షీ వాస్ కనెక్టెడ్ టు ద లెటర్ అన్న విషయాన్ని కూడా ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. రైట్? ఐ సాట్ డౌన్ బిసైడ్ హెర్ అండ్ షీ కిస్డ్ మై చీక్. సో అతని కింద కూర్చుంటే ఆమె తనకి ఒక ముద్దు పెట్టుకుందనమాట చీక్ మీద, అంటే బుగ్గ మీద. ఐ రీడ్ యువర్ లెటర్ సో ఆఫెన్ జిమ్ ఎవ్రీ డే. తను చెప్తుందనమాట, నేను ప్రతిరోజు ఈ లెటర్ని నువ్వు రాసావు కానీ నేను చదువుతూ ఉంటాను. ఐ వాంట్ టు హియర్ యువర్ వాయిస్ ఇన్ మై హెడ్. సో ఇక్కడ అర్థం ఏంటండి? ఎవ్రీడే నేను నీ యొక్క లెటర్ని చదువుతుంటాను. నాకు వినడం అంటే ఇష్టం. నీ వాయిస్ని నేను ప్రతిరోజు నా మైండ్లోకి తీసుకుంటున్నాను. ఓకే, సో ఇట్ ఆల్వేస్ మేడ్ మీ ఫీల్ యూ వేర్ విత్ మీ. సో ఇది చదవటం వల్ల నాకు రోజు నువ్వు నాతో పాటే ఉన్నావని అనిపిస్తుంది. అండ్ నవ్ యు ఆర్ సో యు ఆర్ నవ్ హియర్ ఇట్ సెల్ఫ్. నవ్ యు ఆర్ బ్యాక్. యూ కెన్ రీడ్ ఇట్ టు మీ యువర్ సెల్ఫ్. నువ్వు బ్యాక్కి వచ్చేసావు కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ లెటర్ని అయితే చదివి నాకు వినిపించు. రైట్? అంటే ఇన్నాళ్ళు నువ్వు రాలేదు కాబట్టి నేను చదువుకున్నాను, నా మైండ్లో తీసుకున్నాను. బట్ నువ్వు వచ్చావు కాబట్టి నువ్వే చదివి నువ్వు వినిపించు. వుడ్ యూ డూ దట్ ఫర్ మీ? కెన్ యూ డూ దట్ ఫర్ మీ జిమ్ డియర్ అని చెప్పేసి ఆమె అన్నారు. ఐ జస్ట్ వాంట్ టు హియర్ యువర్ వాయిస్ అగైన్. షీ వాంటెడ్ టు లిసన్ టు హిమ్ అగైన్ అని చెప్పి చెప్పాడు. ఐ హ్యాడ్ లవ్ దట్ సో మచ్. ఆమె ఏం చెప్తుందో తనకి చాలా బాగా నచ్చిందట ఆథర్కి. అండ్ దెన్ పర్హాప్స్ we will have some tea. I have made you a nice Christmas cake. Marzipan all around. I know how much you love marzipan. సో ఆమె ఏమన్నారు? సో అతనికి కూడా ఆథర్కి చాలా బాగా నచ్చింది ఆ ఎంటైర్ సిచ్యువేషన్. సో అండ్ దెన్ పెర్హాప్స్ విల్ హ్యావ్ సమ్ టీ. కొంచెం మనం టీ కూడా తాగుదాం అని చెప్పేసి ఆమె అన్నారనమాట. నేను నీకోసం నైస్ క్రిస్మస్ కేక్, ఐ హ్యావ్ మేడ్ యూ ఎ నైస్ క్రిస్మస్ కేక్ మార్జిపాన్ ఆల్ అరౌండ్. సో మార్జిపాన్ కూడా నేను చేశాను. అంటే మేబీ ఎవ్రీ క్రిస్మస్కి ఆమె అతని కోసం చేస్తారేమో. ఆ విషయాన్ని అయితే మళ్ళీ షీ సెడ్ రిపీటెడ్లీ. అంటే హోప్ యూ రిమెంబర్ దట్ డ్యూరింగ్ ద వార్ ఎప్పుడైతే డ్యూరింగ్ దట్ పీరియడ్ హీ వాస్ టాకింగ్ అబౌట్ మార్జిపాన్ ఓన్లీ, రైట్? యా మిస్టర్ జిమ్. సో అలాగా ఐ నో హౌ మచ్ యూ లవ్ ఫర్ మార్జిపాన్. నీకు ఎంత మార్జిపాన్ అంటే ఇష్టమో నాకు తెలుసు అని చెప్పేసి షీ ఎండెడ్ అప్ విత్ దిస్ డిస్కషన్ అనమాట. సో కాంప్రహెన్షన్ చెక్. హూ డిడ్ కానీ మ్యాక్ఫర్సన్ థింగ్స్ హెర్ విజిటర్ వర్స్. సో ఈ విజిటర్ ఎవరైతే వచ్చారో తన్ని ఎవరని అనుకున్నారు? కానీ మ్యాక్ఫర్సన్ బికాస్ ఆఫ్ హర్ ఏజ్ అనుకుందాం. Mistakenly believed that the visitor was her husband Jim, who had gone missing during World War I అన్నమాట. Right? So which sentence in the text shows that the visitor did not try to hide his identity? అంటే తను he did not try to hide his identity. అంటే తను జిమ్ కింద యాక్ట్ చేద్దామని అనుకోలేదు. రైట్? ఓన్లీ ఏ సెంటెన్స్ మనకి లెసన్లో అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని చెప్పేసి అడిగారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ హీ టోల్డ్ వెన్ హీ రీచ్ టు దిస్ ఓల్డ్ లేడీ,
He told about one sentence that I have come to return this letter to you. నేను మీకు ఈ లెటర్‌ని రిటర్న్ ఇచ్చేయడానికని వచ్చాను అని చెప్పేసి అతను చెప్తాడనమాట. I have come to return this letter to you, which indicates that the visitor was very honest and transparent about his identity. Right? He don't want to hide his identity అన్నమాట. ఈ విషయం అయితే మనకి ఈజీగా ఆ సెంటెన్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, హోప్ ఈ లెసన్ అయితే మనకి ఒక ఎమోషనల్ కనెక్షన్ కోసం చాలా బాగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసింది అని చెప్పేసి అనుకుంటున్నాను ఈ లెసన్ అయితే మనకి. సో ఈ లెసన్‌లో మనం చాలా విషయాలైతే నేర్చుకున్నాం. హోప్ మీరు కూడా అబ్జార్బ్ చేసుకున్నారనుకుంటున్నాను. లైక్ విచ్ డిస్క్రైబ్డ్ అబౌట్ ద రిమార్కబుల్ క్రిస్మస్ డే ఎలా ఉంటుంది. డ్యూరింగ్ వరల్డ్ వార్ 1లోని ఒక 2 బార్డర్స్ మధ్యలో ఏ విధంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ హౌ దే షేర్డ్ ద ఫుడ్. హౌ ఒక ఫుట్‌బాల్‌తో ఎలాగ ఆడుకున్నారు. సో, ఆ స్పోర్టివ్ స్పిరిట్ కావచ్చు, ఆ షేరింగ్ మొమెంట్ కావచ్చు, ఈ విషయాలన్నిటిని కూడా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. ఇదే కాకుండా ఏ విధంగా హౌ జిమ్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఐ మీన్ అడ్రెస్డ్ టు హిమ్ ద అదర్ జర్మన్ సోల్జర్ రిగార్డింగ్ ద పీస్. ఏ విధంగా ఇంటికి మళ్ళీ బ్యాక్‌కి వెళ్దాము. జాగ్రత్తగా మీరు కూడా వెళ్ళిపోండి. అంటే హి వాస్ టాకింగ్ ఎ పీస్‌ఫుల్ వర్డ్స్. అతనితో ఏ విధంగా అపోనెంట్ అయినా కూడా ఏ విధంగా మాట్లాడారో అన్న విషయాన్నయితే మనకు తెలుస్తుంది. అండ్ డెకేడ్స్ లేటర్ తర్వాత అంటే ఒక డెకేడ్స్ లేటర్ అయినా కూడా నేరేటర్ ఆ తనక లెటర్ ఏదైతే తనకు దొరుకుతుందో he did not keep the entire letter with him. Again, he came to visit that the elderly Connie, and he want to return this gift to her so that to keep her happy in the Christmas day, right? సో ఇటువంటి ఎమోషనల్ కనెక్షన్స్ అని చాలా బాగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. సో హోప్ దిస్ స్టోరీ విచ్ హైలైటెడ్ ద థీమ్ ఆఫ్ హోప్, హ్యుమానిటీ, వేర్ షీ హాస్ మిస్టేకెన్ దట్ దిస్ వాస్ జిమ్. చాలా సంవత్సరాల అదే క్రిస్మస్ రోజు వస్తానని చెప్పావు. బట్ స్టిల్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చావు అన్న సెంటెన్స్ అయితే ఇట్ రియల్లీ టచ్డ్ ద హార్ట్ అన్నమాట. సో ఇటువంటి స్మాల్ థింగ్స్ ఎమోషనల్ కనెక్షన్‌ని చాలా బాగా అయితే మనకి చెప్పారనమాట. సో హోప్ ఈ వీడియో అయితే మీకు ద ఎంటైర్ లెసన్‌ని చాలా బాగా అర్థం చేసింది. అండ్ ద ఎమోషనల్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా మీరు కూడా కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నాను. తప్పకుండా అన్ని వీడియోస్‌ని నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. తప్పకుండా అయితే మీరు వాచ్ చేయండి. అండ్ నెక్స్ట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మీ లెసన్స్‌తో మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. సో స్టే ట్యూన్డ్ టు ఎస్‌క్యూ ఎడ్యు. సో మీరే కాదండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా బెనిఫిట్ చెందాలి కదా! ఎవరెవరికైతే హెల్ప్ కావాలో తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ ఎస్‌క్యూ ఎడ్యు. బాయ్ బాయ్.